Hello guys, good evening everyone. Welcome you all to Vedantu Telugu JEE channel. నేను మీ మాస్టర్ టీచర్ సయ్యద్ సమీర్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అవెంజర్స్ JEE క్రాష్ కోర్స్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు డే 1 అండ్ ఐ హోప్ యూ హావ్ ఎంజాయ్డ్ ద మ్యాథ్స్ క్లాస్. అండ్ మన నవీన్ సార్ కెమిస్ట్రీ నవీన్ సార్కి కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉండి సరిగ్గా వాయిస్ రావట్లేదు, అందుకనే ఈరోజు క్లాస్ తీసుకోలేకపోయాడు సార్. రేపు హీ విల్ బీ ఆన్ బోర్డ్. అండ్ నేను కూడా ఇంకా మీ టైం వేస్ట్ చేయించకుండా తొందరగా నేను వచ్చేసాను. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద క్రాష్ కోర్స్ అండ్ ఫ్రీ క్రాష్ కోర్స్. మీరు అందరికీ తెలిసిందే. సో రోజు చేసేదానికన్నా కొంచెం విభిన్నంగా మనం వీ హ్యావ్ చూజన్ దిస్ వన్. సో హాయ్ ఎవ్రీవన్, హాయ్ యామిని, హాయ్ తేజస్వి, ప్రణీత్ రాజ్, హాయ్ విష్ణు, హాయ్ జ్యోతి, హాయ్ రాజు, హాయ్ కమల్ తేజ్, హాయ్ జిస్మిత, హాయ్ విష్ణు, కిషోర్, అందరికీ హాయ్ హాయ్. అండ్ ఐ హోప్ కిరణ్ సార్ మీకు షెడ్యూల్ చార్ట్ కూడా డైలీ 60 days ఏమేమి చేయాలో చార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరందరూ అది బాగా ఫాలో అయిపోండి. హాయ్ భవ్యశ్రీ, భార్గవి, విష్ణువర్ధన్, శ్రీజ, వంశీ అండ్ ఎస్ తేజ, శ్రీజా రెడ్డి, హాయ్ ముగ్ధ, హాయ్ హారిక, హాయ్ ఐఐటి ఆస్పిరెంట్, హాయ్ ఆనంద్ స్వరూప్, హాయ్ షమిత, స్నేహిత, మోహిత్, హాయ్ మోహిత్, గౌతమ్, హాయ్. Is it useful for MSET? Of course it is useful. Sir, assignment పెట్టలే, assignment వస్తుంది after the class. And hi కార్తిక్. అండ్ అది అసైన్మెంట్స్ పీడిఎఫ్స్ అన్ని కిరణ్ సార్ చేతిలో ఉంటాయి, సార్ చూసుకుంటారు. హాయ్ భాను, హాయ్ హాయ్ ఎవ్రీవన్, అందరికీ పెద్ద హాయ్ అండి. సో క్లాస్లో ఎవరైతే వచ్చారో వెంటనే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. వెంటనే రాగానే వీడియోని మీరు లైక్ చేసేయండి. మన చదువుల పండుగ స్టార్ట్ అయిపోయింది. ఎస్ యు ఆర్ రైట్. సో అవెంజర్స్ అసెంబుల్. సో రైట్, గుడ్. అవెంజర్స్ యాక్చువల్లీ మీరు అందరే అవెంజర్స్ అనమాట. సో యూ హ్యావ్ టు ఫైట్ అగెన్స్ట్ యువర్ సెల్ఫ్ టు విన్ ద బ్యాటిల్ అగెన్స్ట్ JEE మెయిన్స్. అండ్ ఆల్సో అడ్వాన్స్ కూడా మీరు బాగా రాయాలని నేను కోరుకుంటున్నారు. అండ్ దాని తర్వాత ఉండే ఎగ్జామ్స్ IP MSET కూడా మీరందరూ బాగా రాయాలని కోరుకుంటున్నాను. సో హాయ్ ఎవ్రీవన్, హాయ్ హరీష్, సిరిచందన, PV 52, 552, తేజస్వి అండ్ రంగ సాయినాథ్, మోక్షాగ్న, ప్రణీత్ వర్మ అండ్ JEE స్ట్రగ్లర్, సిరిచందన, ఎక్స్ప్లోరల్, అమ్ములు, హలో అండ్ భవ్యశ్రీ, ప్రణీత్, సిరి, అందరికీ హాయ్ అండి. సో ఎవరైతే వాచ్ చేస్తున్నారో అందరు వీడియోని ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. వీడియోని వెంటనే రాగానే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. క్రాష్ కోర్స్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు కెనెటిక్ థియరీ మనం యాక్చువల్గా ఈరోజు రేపట్లో కెనెటిక్ థియరీ అయిపోతుంది. ఈరోజు కాన్సెప్ట్స్ అన్నీ నేను క్లియర్ చేసేస్తా. కెనెటిక్ థియరీ మీద ఉన్నది చాలా చిన్న టాపిక్ కాబట్టి తొందరగా అయిపోతుంది. సో స్టార్ట్ చేసే ముందు నా వాయిస్, ఆడియో, వీడియో రెండు క్లియర్గా ఉన్నాయో లేదో ఒకసారి నాకు చెప్పేస్తే వీ కెన్ గెట్ ఇన్ టు ద టాపిక్ డైరెక్ట్లీ. సో మోక్షాగ్న, యువర్ బ్యాక్, ఓకే, దట్స్ వెరీ గుడ్ టు సీ. అండ్ ముగ్ధ, ఎస్, అందరికీ హాయ్ నాన్న. వంశీ, రాథోడ్, నందకిషోర్, హేమలత, ధరణి, అందరు కొత్త స్టూడెంట్స్, వాళ్ళందరికీ హాయ్. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వినకపోతే వాళ్ళని రికార్డింగ్ కూడా వినమని చెప్పేయండి. అండ్ ఎందుకంటే మనం చేసేది ఎస్పెషల్లీ ఈ 60 days ఛాలెంజ్ని మీరు ఛాలెంజింగ్గా తీసుకొని మీరందరూ బాగా చేస్తారని నేను చాలా క్లియర్గా ఉండాలి మీకు అందరికీ నేను ఆశిస్తున్నాను. సో ఐ హోప్ యు ఆర్ గోయింగ్ టు రాక్ దిస్ వన్. అండ్ ఇంతకు ముందు మీరు ప్రీవియస్ క్లాసెస్ ఏవైతే మిస్ అయ్యారనుకుంటారో అవి కూడా మీరు వినేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ హాయ్ నాన్న. సో ఎస్, సో వీ కెన్ బిగిన్ టుడేస్ క్లాస్ వితౌట్ ఎనీ డిలే. బట్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీరందరూ రోజు ఇలాగే ఎంతమంది అయితే వాచ్ చేస్తున్నారో ఆ వ్యూవర్షిప్ని అలాగే మెయింటైన్ చేసి మీరు క్లాసెస్ అన్ని విని బాగా సక్సెస్ అవ్వాలనేది మా ఉద్దేశం. అలా అయితే మేము హ్యాపీ, మీరు కూడా హ్యాపీ. సో యా, సో మిస్టర్ ఎక్స్ప్లోరర్, జీరో టు హీరో, నో డౌట్. జీరో అండి, మీరు హీరో కన్నా కూడా మీరు లెజెండ్ అవ్వాలనేదే మా ఉద్దేశం. సో మీరందరూ JEE క్రాక్ చేయాలి. ఆన్లైన్లో చదువుకొని క్రాక్ చేసిన వాళ్ళ చిరస్థాయిలో మీరు నిలిచిపోవాలనేది మేము కోరుకుంటున్నాం. సో ఎస్, సో ఇందాకే మీరు మ్యాథ్స్ క్లాస్ కూడా విన్నారు. రేపటి నుంచి కెమిస్ట్రీ క్లాస్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఈ రోజే కెమిస్ట్రీ క్లాస్ ఉండాల్సింది, బట్ నేను ఇందాక చెప్పినట్టు సార్కి థ్రోట్లో కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల సార్ కెమిస్ట్రీ క్లాస్ అటెండ్ అంటే రాలేకపోయారు స్టూడియోకి. బట్ ఎనీవేస్ డోంట్ వరీ, కిరణ్ సార్ దాన్ని మేనేజ్ చేశారు. సో ఐఎమ్ ఆల్సో హియర్. మిమ్మల్ని ఎక్కువ వెయిట్ చేయించడం నాకు కూడా ఇష్టం లేక ఐ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్. సో ఎస్, సో టుడే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ముందు అసలు నేను మీకు ఇచ్చిన షెడ్యూల్ నిన్న PDF మీ దగ్గర ఆల్రెడీ ఉండే ఉంటుంది.
ముందు ఏం చేస్తాం, తర్వాత కైనెటిక్ థియరీ తర్వాత ఏముంది అనేది అందులో డీటెయిల్గా ఉంది. నేను నో డౌట్ టాప్ 20 టాపిక్స్ మీద కూడా ఒక క్లాస్ ఒక టాపిక్ మీద కూడా ఒక లెక్చర్ తీసుకుంటాను, ఒక చిన్న వీడియో చేస్తాము. ఏవైతే ముందు చదవాలి 20 టాపిక్స్ కొంచెం తొందరగా తొందరగా చదివేస్తే కొంచెం మీరు ఫార్వర్డ్గా ఉండొచ్చు అనే దానిలో కూడా చూద్దాం మనం ఒకటి. సో దట్స్ ఇట్. మా కాలేజ్లో జేఈ కోచింగ్ లేదు, కెన్ ఐ క్రాక్? అఫ్ కోర్స్ యూ కెన్ క్రాక్. నువ్వు తలుచుకుంటే, నువ్వు అసలు మనం హ్యూమన్స్ తలుచుకుంటే చేయలేదంటూ ఏది లేదు. సో ఏదైనా చేయొచ్చు, కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. సో ఈరోజు క్లాస్లో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ యొక్క బేసిక్స్ చెప్తాం. నేను థర్మోడైనమిక్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను, అయినా కానీ మాకు థర్మోడైనమిక్స్ మళ్ళీ ఎండ్లో ఒకసారి నేను రిపీట్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. అండ్ నేను కామెంట్స్ నేను చదువుతూనే ఉంటాను మధ్యలో. సో మీరు కూడా వినండి, కేర్ఫుల్గా వినండి, అబ్జర్వ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకోండి. సో థర్మోడైనమిక్స్ వినలేదు, కేటీజీ వింటే సరిపోతుందా? నో ప్రాబ్లం. ఫస్ట్ కేటీజీ విని తర్వాత థర్మోడైనమిక్స్ వింటే ఏం కాదు, ఇలా అలా ఎలా అయినా ఏం కాదు, నో ప్రాబ్లం. సో లెట్ us బిగిన్ టుడేస్ సెషన్. సో టుడేస్ సెషన్ ఈజ్ అబౌట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ముందు ఇవన్నీ నేను చదివే ముందు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఆర్డర్ ఏంటో ఒకసారి నేను చెప్తాను చూడండి. ఏమేమి ఆర్డర్ మనం చదవాలంటే, ఈ రోజు మనం ఏమేమి చదువుతామంటే, ఫస్ట్ కైనెటిక్ థియరీ పాస్టులేట్స్ చదువుతాం. ఫస్ట్ ఏం చదువుతాం రా నాన్న? కైనెటిక్ థియరీ పాస్టులేట్స్. ఏంటా పాస్టులేట్స్ అంటే, అసలు కైనెటిక్ థియరీ చదవాలి అంటే మనకు కొన్ని ప్రీ రిక్విజైట్స్ కావాలి. ప్రీ రిక్విజైట్స్ అంటే ఏంటంటే, కైనెటిక్ థియరీ గురించి ముందే కొంచెం ఐడియా ఉండాలి. ఆ ఐడియా సెమీకండక్టర్స్ ఆల్రెడీ అయిపోయింది కదా అన్న, అయినా సరే లాస్ట్లో ఒకసారి మనం రివైజ్ చేద్దాం. సో అయిపోయిన వాటి గురించి వదిలేయండి, రావాల్సిన వాటి గురించి ముందు మీరు వదిలేయండి. ఏదైతే జరుగుతుందో దాని మీద ముందు కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లలకి నేను చెప్పేది అదే. వాట్ ఈస్ హ్యాపెన్ పాస్ట్, లీవ్ ఇట్. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, ఫర్గెట్ ఇట్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ, ప్రెసెంట్, అది చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ ద ప్రెసెంట్, ఎసెన్స్ ఆఫ్ ప్రెసెన్స్ బై థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఆర్ పాస్ట్. సో జస్ట్ వదిలేండి అది. సో పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఏంటంటే, పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ థియరీలో మీకు తెలిసినవే ఫస్ట్ మాలిక్యూల్స్ అన్నీ ఒకే సైజ్ ఉంటాయి. మాలిక్యూల్స్ ఆఫ్ ఎ గివెన్ గ్యాస్ will be of same size, అన్ని సేమ్ సైజ్ లో ఉంటాయి గ్యాస్ మాలిక్యూల్స్. అండ్ అన్ని కూడా ర్యాండమ్ మోషన్ లో ఉంటాయి. అన్ని కూడా ఎలా ఉంటాయిరా పిల్లలు? ర్యాండమ్ మోషన్ లో ఉంటాయి. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ యాక్చువల్గా ఏం చేస్తుంది? కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అంటే, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఎక్స్ప్లెయిన్స్ the behavior of gases based on the idea that gas consists of rapidly moving atoms or molecules. సో గ్యాస్ ఆటమ్స్ కానీ గ్యాస్ మాలిక్యూల్స్ కానీ ర్యాపిడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. సాలిడ్కి, లిక్విడ్కి, గ్యాసెస్కి డిఫరెన్స్ ఏంటంటే, సాలిడ్ హ్యాస్ పర్టికులర్ డెఫినెట్ సైజ్ అండ్ షేప్. దానికి ఒక షేప్ ఉంటుంది, దానికి ఒక సైజ్ ఉంటుంది, దానికి ఒక డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. లిక్విడ్కి కూడా వాల్యూమ్ ఉంటుంది, అండ్ దాని షేప్ అనేది కంటైనర్ షేప్ని ఆక్యుపై చేస్తుంది, ఆర్ ఇట్ విల్ టేక్ ద షేప్ ఆఫ్ కంటైనర్. మరి గ్యాస్కి మాత్రం కంటైనర్ షేప్ని ఆక్యుపై చేయదు. సో గ్యాస్ కన్సిస్ట్ ఆఫ్ మాలిక్యూల్స్, చిన్న మాలిక్యూల్స్, చిన్న ఆటమ్స్, అన్నీ కూడా సేమ్ సైజ్ ఉంటాయి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఒక బిట్ వస్తుంది, అండ్ అది ఈజీగా ఉంటుంది. మీరు ఈరోజు రేపు నేర్చుకున్న దాంట్లో ఒక క్వశ్చన్ అయిపోవాలి. స్లోగా మనం 1 క్వశ్చన్, 2 క్వశ్చన్, 3 క్వశ్చన్స్ అలా నేర్చుకుంటూ క్వశ్చన్స్ని మన జాబితాలో వేసుకోవాలన్నమాట. సో అది మాలిక్యూల్స్ మూవ్ ర్యాపిడ్లీ ఇన్ ర్యాండమ్ డైరెక్షన్స్ అండ్ కొలైడ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో వాల్స్ ఆఫ్ ద కంటైనర్. ఈ కొలిజన్స్ ఏవైతే జరుగుతాయో, ఈ కొలిజన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్స్. ఈ కొలిజన్స్ అన్ని కూడా ఏంటన్నా? పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్స్ అంటే ఏంటి? దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ కదా. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్స్ అంటే మీనింగ్ ఏంటి? ద కొలిజన్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ. అంటే కొలిజన్ జరిగినప్పుడు లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉండదన్నమాట. అంటే టోటల్ ఎనర్జీ ఇంతకు ముందు ఎంత ఉందో, కొలిజన్ జరిగిన తర్వాత కూడా టోటల్ ఎనర్జీ అలాగే అంతే ఉంటుంది. సో పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్, దట్ మీన్స్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ లాస్ అనేది ఉండదు. ది ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ నెగ్లెక్టెడ్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే కోహెసివ్ ఫోర్స్,
కోహెసివ్ ఫోర్స్ అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ సేమ్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ ని కోహెసివ్ ఫోర్స్ అంటాం. ఇది మనకి లిక్విడ్స్ లో కూడా వస్తుంది, గ్యాసెస్ కి కూడా ఇది అప్లై అవుతుంది. రెండు గ్యాస్ మాలిక్యూల్స్ కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, కానీ దాన్ని మనం అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ దాన్ని చాలా వీక్ ఫోర్స్ ఉంటుంది. వాండర్వాల్ ఫోర్సెస్ విన్నారా ఎప్పుడైనా? చాలా వీక్ ఫోర్సెస్. సో ఆ వీక్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఫోర్సెస్ ని మనం ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. సో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆర్ నెగ్లెక్టెడ్. మీకు ఈ ఫార్ములా ఐడియా ఉండే ఉంటుంది, F is equal to minus du by dr. మైనస్ du by dr లో u అంటే ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. u అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఫోర్సెస్ ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఏమవుతుందంటే జీరో అవుతుంది. వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ ద గ్యాస్ మాలిక్యూల్? జీరో. నేను ఒక్కొక్క పాయింట్ చెప్తున్నప్పుడు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మీకు పీడిఎఫ్ పంపించిన తర్వాత ఒకసారి నోట్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ రన్నింగ్ నోట్స్ కావాలంటే పొటెన్షియల్ ఎనర్జీ జీరో ఇంపార్టెంట్ పాయింట్ రాసుకోవచ్చు. మీరు ఏ రోజు ఆ రోజు రాసుకోండి అన్న తప్పకుండా మీకు నిజంగా మంచి మార్క్స్ వస్తాయి, అది నా గ్యారంటీ. సో మీరు కేర్ఫుల్గా క్లాస్ విని కేర్ఫుల్గా ఫాలో అయితే ఇక్కడ 217 వాచింగ్ ఉన్నారు, బట్ లైక్స్ మాత్రం 127 ఉన్నాయి. అవి కూడా వెంటనే నేను చూసే లోపే 127 నుంచి 219 అయిపోవాలన్నమాట, టక్కని 200 దాటిపోవాలి. సో అలా మీరు సపోర్ట్ చేయండి అండ్ మిమ్మల్ని మీరు కూడా పుష్ చేసి హార్డ్గా వర్క్ చేయాలనేదే మా ఉద్దేశం. డే 1లో ఉన్నది డే 2లో ఉండదు, డే 3లో ఉండదు. ఎవరైతే 1, 2, 3, 4, 60 వరకు కన్సిస్టెంట్గా వెళ్తారో ఐ గ్యారంటీ యూ మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది ఇదేదో నేను మిమ్మల్ని ఎత్తి పడవడానికో లేకపోతే నేను మిమ్మల్ని పుష్ చేయడానికో అప్రిషియేట్ చేయడానికో చెప్పట్లేదు. హార్డ్ వర్క్ చేస్తే దేవుడు డెఫినెట్గా రిజల్ట్ ఇస్తాడు, అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మీరు కూడా స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి. నేను ఇంతకు ముందు ఉన్న స్టూడెంట్స్ కూడా చూశాను, ఎవరైతే కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేశారో వాళ్ళకి డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. అండ్ ఎస్, డూ నాట్ ఫర్గెట్ టు లైక్. రైట్, సో పొటెన్షియల్ ఎనర్జీ జీరో అవుతుంది. ఇప్పుడు నేను రాసేవి ఏంటంటే మనకు అనిపిస్తుంది, సార్ డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చేయొచ్చు కదా, మీరు పీవైక్యూస్ చేయొచ్చు కదా. నీ కాన్సెప్ట్ క్లియర్గా లేకపోతే పీవైక్యూస్ చేసి ఏం లాభం నాన్న? కాన్సెప్ట్ నీకు క్లియర్గా లేకపోతే పీవైక్యూస్ చేసి ఏం యూజ్? నీకు ఎప్పుడైతే కాన్సెప్చువల్లీ నువ్వు స్ట్రాంగ్ ఉంటావో పీవైక్యూస్ ఇట్లా చేస్తావు, మళ్ళీ ఎగ్జామ్లో క్వశ్చన్ రాగానే వెంటనే ఆన్సర్ చేస్తావు. నీకు కావాల్సింది అది కదా. క్రాష్ కోర్స్లో నువ్వు నేర్చుకున్నది ఏంటంటే ఎగ్జామ్లో రాయగలగాలి. నేను ఉట్టి పీవైక్యూస్ రాసి టైం వేస్ట్ చేయలేకనా? ఉట్టి పీవైక్యూస్ రాస్తే నాకే ఈజీ. ఇంకా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా కూడా జస్ట్ PYQ1 PYQ2 సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మరి చాలా మందికి అర్థం కావాలి కదా. మా ఆవేదన ఏంటంటే ఎవరికైతే కాలేజ్లో క్వాలిటీ కాన్సెప్ట్ దొరకట్లేదో వాళ్ళకి దొరకాలనేది మా ఉద్దేశం. కాబట్టి దట్స్ వై వీఆర్ డూయింగ్ ఇట్ దిస్ వే. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. అండ్ ఎస్, రైట్, సో ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కైనెటిక్ థియరీ పాస్టులేట్స్ మనం నేర్చుకుంటున్నాం. ఈ పాస్టులేట్ ప్రకారం గ్యాస్ అనేవి చిన్న చిన్న మాలిక్యూల్స్, అన్ని సేమ్ సైజ్ ఉంటాయి అండ్ అన్ని కూడా ర్యాండమ్ మోషన్లో ఉంటాయి అండ్ ర్యాపిడ్గా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. కంటైనర్స్తో కొలైడ్ అవుతాయి, వాల్స్ ఆఫ్ ద కంటైనర్స్, అండ్ వాళ్ళతో వాళ్ళు కూడా కొలైడ్ అవుతారు. ఆ కొలిజన్ అనేది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ ఉంటుంది అండ్ అందులో ఎటువంటి లాస్ ఆఫ్ ఎనర్జీ ఉండదు. అండ్ ది ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆర్ నెగ్లెక్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే దెర్ ఇస్ నో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దెమ్. There is no force of attraction between them. కాబట్టి హాయ్ శుభ అండ్ హాయ్ ఐఐటి అండ్ హాయ్ విష్ణు. ఎస్, సో ఉండదు కాబట్టి వాటి మధ్య పొటెన్షియల్ ఎనర్జీ కూడా జీరో అవుతుంది. అంటే ఇప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ అంటే ఏంటంటే, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీని ఏం రాస్తాం మనం అంటే సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఇది ఎలాగో జీరో అయిపోయిందంటే దట్ మీన్స్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఎంటైర్లీ కైనెటిక్ ఎనర్జీ అని అర్థం. ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఎంటైర్లీ కైనెటిక్ ఎనర్జీ. ఇది ఎవరికి సార్ అంటే ఐడియల్ గ్యాస్ కి మాత్రమే. ఐడియల్ గ్యాస్ కే ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆర్ నెగ్లెక్టెడ్. బట్ రియల్ గ్యాస్ కి యాక్చువల్ గా ఏంటంటే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ కెన్ నాట్ బి నెగ్లెక్టెడ్. రియల్ గ్యాస్ కి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ కెన్ నాట్ బి నెగ్లెక్టెడ్. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి డెఫినెట్ గా ఉంటాయి అన్నమాట. అవి నెగ్లెక్ట్ చేయలేం. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ. గ్రావిటీ అనేది నో ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ. సార్ ఎందుకు సార్ గ్రావిటీ ఎఫెక్ట్ దాని మీద ఉండదు అంటే, గ్రావిటీ ఎఫెక్ట్ ఉండాలంటే mg దాని వెయిట్ కాబట్టి m వాల్యూ చాలా 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 స్మాల్ కాబట్టి ఆల్మోస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దాని మీద జీరో అయిపోతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకవేళ ఉంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉన్నట్టే, చెప్పేది ఉన్నట్టే. కాబట్టి సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు.
రైట్. సో ఇప్పుడు మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం లేదు, మూడు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్, ఆర్ఎంఎస్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, అండ్ తర్వాత మీన్ ఫ్రీ పాత్. ఈ మూడే ఉన్నాయి, ఇందులో ఏం లేవు. ఇంతకంటే అసలు ఏం లేవు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో, ఏం లేవు. అవే కొంచెం క్లారిటీగా నేర్చుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ఎంఎస్ వెలాసిటీ మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు, టెంపరేచర్, ప్రెషర్, వాటి వేరియేషన్స్ మీద. అది మనం ఒకసారి చూద్దాం. ఓకే, రూపేష్ హాయ్, డూ యూ రిమెంబర్ మీ? సారీ నాన్న. ఎస్. సో కైనెటిక్ థియరీ ఇంపార్టెంటా, కైనెమాటిక్స్ ఇంపార్టెంట్? రెండు ఇంపార్టెంట్, రెండు ఈజీయే, రెండు ఇంపార్టెంట్. Right. So the pressure of a gas in the gas is due to the collisions of the molecules with the walls of the vessel, but not due to the intermolecular collisions. అంటే వీళ్ళు కొలైడ్ అవ్వడం వల్ల ప్రెషర్ రాదు. దేని వల్ల వస్తుందంటే ఓన్లీ ఆ మాలిక్యూల్ వెళ్ళి వాల్తో, కంటైనర్తో కొలైడ్ అయితే ఆ ప్రెషరే ప్రెషర్ ఆఫ్ ది ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్. సో థర్మోడైనమిక్స్ వినాల్సిన అవసరం లేదు, ఇది విన్న తర్వాత కూడా అది వినొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రైట్. సో ఇప్పుడు కైనెటిక్ థియరీ ఆఫ్ గివ్స్ మాలిక్యులర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఆఫ్ గ్యాస్. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? ఒక ఐడియా ఇస్తుంది, ప్రెషర్ కనుక్కోవడానికి ఒక ఐడియా ఇస్తుంది. ఏంటి అంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇంకా దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఒక కంటైనర్ తీసుకుంటే వాల్యూమ్ ఆఫ్ కంటైనర్ ఈజ్ వెరీ మచ్ మోర్ దాన్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ ద గ్యాసెస్. Volume of container is larger than volume of all gas molecules. Volume of all gas molecules. అన్ని గ్యాస్ మాలిక్యూల్స్ ని నువ్వు యాడ్ చేసుకున్నా కూడా కంటైనర్ వాల్యూమ్ కి ఈక్వల్ కాదు. అన్ని గ్యాస్ మాలిక్యూల్స్ ఇక్కడ పెట్టేస్తే ఒక మూలకు వస్తాయి అంతే. అన్ని గ్యాస్ మాలిక్యూల్స్ ని ఒక చోట పెట్టేస్తే ఎంతైతే వాల్యూమ్ ఉంటుందో అది విచ్ విల్ బి వెరీ వెరీ మచ్ లెస్ దాన్ ద వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్. ఇది మ్యాటర్. సో ఇప్పుడు ఈ ఐడియల్ గ్యాస్ గురించి మాట్లాడదాం. మీకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. PV is equal to nRT is ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. PV equal to nRT మీ అందరికీ తెలిసిన దాన్ని మళ్ళీ డిరైవ్ చేయాల్సిన అవసరం లేదు. PV ఈక్వల్ టు nRT. ఇందులో n అంటే ఏంటంటే పిల్లలు నెంబర్ ఆఫ్ మోల్స్. n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఇప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ గ్యాసెస్ ని ఎప్పుడైతే మనం వదిలేస్తానో గ్యాస్ ఆక్యుపై ఎంటైర్ వాల్యూమ్. Gas occupy entire volume కాబట్టి volume of the gas is nothing but volume of the container. That means volume of the gas is volume of container. ఇలా మనం తీసుకోవాలి because they occupy the entire volume. ఇవి రెండు వేరు సిచ్యువేషన్స్. వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్ ఇస్ లార్జర్ దెన్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ అంటే గ్యాస్ మాలిక్యూల్ సైజ్ చాలా చిన్నగా ఉంటుందని చెప్పడానికి అన్ని మాలిక్యూల్స్ ఒక చోట పెడితే మాత్రం అవి తక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తాయి. కానీ అన్ని మాలిక్యూల్స్ ఒక చోటకి రావు కదా, అవి ర్యాండమ్ మోషన్లో ఉంటాయి, ర్యాండమ్ డైరెక్షన్లో కొలిజన్ చేస్తాయి. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఇస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్. ఇవి రెండు ఎక్స్ప్లెనేషన్స్ వేరు. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇదే తీసుకుంటాం, కానీ యాక్చువల్గా యాంటిసిపేషన్ ఎలా ఉంటుందంటే వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్ విల్ బి వెరీ మచ్ లార్జర్ దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాస్ మాలిక్యూల్స్. సో ఒక్కసారి ఇది చూసుకోండి అమ్మా. మీరు చెప్తూనే రాసుకోవచ్చు, బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. సో ఒకసారి పాస్టులేట్స్ చెప్పమన్నారు, ఒక్కసారి రివైండ్ చేసి మీరు చూసుకోండి అన్న. పాస్టులేట్స్ ఇవే 2 times నేను చెప్పాను కదా. మాలిక్యూల్స్ ఆఫ్ సేమ్ సైజ్ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి, పొటెన్షియల్ ఎనర్జీ నెగ్లిజిబుల్. ఓకే, అండ్ ర్యాండమ్ మోషన్లో ఉంటాయి, కొలిజన్స్ వల్ల ప్రెషర్ వస్తుంది. ఓకే, రైట్.
సో ఇప్పుడు మనకి గ్యాసెస్ అనేవి there are two types of gases. Two types of gases. Careful గా అబ్జర్వ్ చేయండి. Two types of gases. ఏంటి ఆ టూ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అంటే వన్ ఈజ్ ఐడియల్ గ్యాస్, వన్ ఈజ్ ఐడియల్ గ్యాస్ అండ్ ది అదర్ ఈజ్ రియల్ గ్యాస్. వన్ ఈజ్ ఐడియల్ గ్యాస్, ది అదర్ ఈజ్ రియల్ గ్యాస్. వన్ ఈజ్ ఐడియల్ గ్యాస్, ది అదర్ ఈజ్ రియల్ గ్యాస్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా, ఈ స్ట్రైట్ లైన్ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఐడియల్ గ్యాస్ కి బిహేవియర్ ఏంటది అంటే PV/NT వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. PV/NT వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది సార్ అంటే కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ఎవరు అంటే ఆర్ వాల్యూ ఏంటంటే 8.314 జౌల్ పర్ మోల్ కెల్విన్. The value of R is 8.314 joule per mole Kelvin. Okay na? అది కాన్స్టెంట్ వాల్యూ. సో ఐడియల్ గ్యాస్ కి PV/NT వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. అదే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మూడు గ్రాఫ్స్ ఉన్నాయి చూసావా, దీస్ త్రీ ఆర్ రియల్ గ్యాసెస్. దీస్ త్రీ ఆర్ రియల్ గ్యాసెస్. రియల్ గ్యాసెస్ కి గ్రాఫ్ ఏదైతే ఉందో, గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్ మీద కూడా క్వశ్చన్స్ అడగొచ్చు పిల్లలు, చూడండి. ఐడియల్ గ్యాస్ అయితే స్ట్రైట్ లైన్ అంటే మీనింగ్ ఏంటి, PV/NT ఈజ్ కాన్స్టెంట్, PV/NT ఈజ్ కాన్స్టెంట్. అదే రియల్ గ్యాస్ కి అయితే ఒకసారి అబ్జర్వ్ చేస్తే తక్కువ టెంపరేచర్, ఇప్పుడు ఇందులో T1 greater than T2 greater than T3 అంటే ఈ టెంపరేచర్ చాలా తక్కువ. దిస్ ఈజ్ లో టెంపరేచర్ అండ్ దిస్ ఈజ్ హై టెంపరేచర్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ రియల్ గ్యాస్ ఇది కూడా స్ట్రైట్ లైన్ అయితే రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ ఒకేలాగా బిహేవ్ చేస్తుందని అర్థం. రియల్ గ్యాస్ కూడా స్ట్రైట్ లైన్ అయితే రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ ఒకేలాగా బిహేవ్ చేస్తుందని అర్థం. కానీ ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రియల్ గ్యాస్ లో టెంపరేచర్ దగ్గరేమో స్ట్రైట్ లైన్ కాకుండా కర్వ్ చాలా బెండ్ అయిపోయింది. అసలు PV/NT అనేది అసలు అప్లైయే కావట్లేదు దానికి. కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఆ బెండింగ్ అనేది తగ్గిపోయి కొంచెం బెండింగ్ అనేది తగ్గిపోయింది అండ్ ఇలా ఉంది అది. ఇంకా టెంపరేచర్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే ఈ స్ట్రైట్ లైన్ ఇది కొంచెం మ్యాచ్ అవుతుంది చూసారా, కొంచెం మ్యాచ్ అవుతుంది చూసారా. ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇది కొంచెం ఇలా కూడా రావచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి, రియల్ గ్యాస్ బిహేవ్స్ యాజ్ ఐడియల్ గ్యాస్ ఎట్ హై టెంపరేచర్, వెరీ హై టెంపరేచర్. అంటే ఎట్ వెరీ హై టెంపరేచర్, ఎట్ వెరీ హై టెంపరేచర్ చాలా ఎక్కువ ఉండాలి, డెన్సిటీ లో ఉండాలి, డెన్సిటీ లో ఉండాలి, ప్రెషర్ కూడా లో ఉండాలి. సో ఇలా ఉంటే రియల్ గ్యాస్ ని కూడా ఐడియల్ గ్యాస్ లాగా రాసుకోవచ్చు. అంటే గ్యాస్ ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది. రియల్ గ్యాస్ బిహేవ్స్ యాజ్ ఐడియల్ గ్యాస్. ఓకే, WT సార్, WT ఈజ్ మెంట్ బై రియల్ గ్యాస్. వాట్ ఈజ్ మెంట్ బై రియల్ గ్యాస్ అంటే ఐడియల్ గ్యాస్. మన అసలు ఐడియల్ గ్యాస్ అనేది ఉంటుందా మన దగ్గర? లేదు. దెర్ ఇస్ నో ఐడియల్ గ్యాస్. H2N2 ఇవన్నీ రియల్ గ్యాసెసా ఐడియల్ గ్యాసెసా? ఎస్, వెరీ గుడ్, డీవియేషన్. ఎస్, డీవియేట్ అయింది, గుడ్. సో ఆల్ గ్యాస్ లాస్ ఒబే చేసేదాన్ని ఐడియల్ గ్యాస్ అంటారు. రియల్ గ్యాస్ అంటే మనకు జనరల్ గా N2, H2, NH3 ఇవన్నీ ఏంటి, ఏ గ్యాసెస్? ఇవన్నీ రియల్ గ్యాసెసేగా. ప్రాక్టికల్ గా మనం దొరికేవన్నీ రియల్ గ్యాసెసే. హీలియం, నియాన్ ఇవన్నీ రియల్ గ్యాసెసే. ఐడియల్ గ్యాస్ అనేది అసలు ఉండదు. ఐడియల్ గ్యాస్ అనేది ఉండదు. కానీ ఈ ఈక్వేషన్స్ అన్ని ఐడియల్ గ్యాస్ కే వర్తిస్తాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకొని రియల్ గ్యాస్ దానికి దగ్గరగా ఉన్నట్టు బిహేవ్ చేస్తుందని మనం దాని గురించి చదువుతాం అంతే. ఓకే, సో అన్ని గ్యాసెస్ మనకు దొరికే గ్యాసెస్ అన్ని రియల్ గ్యాసెస్ రా. N2, O2, H2, హీలియం గ్యాస్ ఇవన్నీ రియల్ గ్యాస్. You understand that the gas which is available is real gas. Ideal gas does not exist. But why do you use ideal gas equation? అంటే కొన్ని కండిషన్స్ లో రియల్ గ్యాస్ చదవడానికి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యూజ్. ఇప్పుడు ఓమ్స్ లా ఉంది, V=IR, అన్నిటికీ అప్లై అవుతుంది. అది ఓన్లీ కండక్టర్స్ కే అప్లై అవుతుంది. మన దగ్గర సెమీ కండక్టర్స్ ఉంటే అది అప్లై కాదు కదా మరి. ఓకేనా? సో దాట్స్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో నౌ దిస్ ఈస్ ద గ్రాఫ్ విచ్ గివ్స్ యూ అన్ ఐడియా ఆఫ్ రియల్ గ్యాస్ అండ్ ఐడియల్ గ్యాస్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డీల్ విత్ ఐడియల్ గ్యాసెస్. ఐడియల్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటంటే అన్నిటినీ ఒబే చేసేదాన్ని ఐడియల్ అంటారు. ఓకే, రైట్.
సో నెక్స్ట్ ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అనే కంటైనర్ మనం డిస్కస్ చేయాలి. సో అది మనం ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అనే కంటైనర్ డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఈ పివి ఈజ్ ఈక్వల్ టు ముందు కేబి ఇంటూ టీ, దీని గురించి కొంచెం మాట్లాడదాం. పివి ఈజ్ ఈక్వల్ టు కేబి ఇంటూ టీ. కేబి అంటే ఎవరు సార్ ఇది అంటే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. దీని వాల్యూ ఎంత అంటే 1.38 ఇంటూ 10⁻⁻23 జూల్ పర్ కెల్విన్. సో ఇప్పుడు స్లోగా ఒకసారి ఈ ఎక్స్ప్రెషన్స్ గురించి కొంచెం మాట్లాడదాం మనం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇందులో ఉన్నాయి. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కి, అందుకే కేర్ఫుల్గా వినండి. ఓకే రైట్, బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ అది రైట్. ఇప్పుడు నేనేం చేశానంటే ఓన్లీ 1 ఆటమ్ తీసుకున్నా, లేదా 1 మాలిక్యూల్ తీసుకున్నా. ఎందుకు సార్ 1 ఆటమ్ అంటున్నారు, 1 మాలిక్యూల్ అంటున్నారు అంటే హీలియం అయితే ఆటమ్ అవుతుంది, నైట్రోజన్ అయితే మాలిక్యూల్ అవుతుంది కదా, 2 ఆటమ్స్ కదా అది. ఓకే 2 ఆటమ్స్ కదా, ఆక్సిజన్ అయినా మాలిక్యూలే, NH3 అమోనియా అయినా మాలిక్యూలే, ఇవన్నీ మాలిక్యూల్సే. H2 కూడా మాలిక్యూల్సే. 2 ఉంటే దాన్ని మాలిక్యూల్ లాగా ట్రీట్ చేయాలి. సో ఇప్పుడు ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ పివి ఈజ్ ఈక్వల్ టు ఒక్కటే ఉంటే, ఓన్లీ 1 ఆటమ్ ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓన్లీ 1 ఆటమ్ ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. లిజన్ టు ఇట్ కేర్ఫుల్లీ. ఎస్, ఐడియల్ గ్యాస్ అంటే ప్రాక్టికల్గా ఎలాంటి ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉండదు. రైట్, గుడ్. సో నా ఇప్పుడు ఓన్లీ 1 ఆటమ్ ఉంటే ఇది తీసుకోవాలి. సపోజ్ నా దగ్గర ఏమున్నాయంటే క్యాపిటల్ ఎన్ ఆటమ్స్ ఉన్నాయిరా, క్యాపిటల్ ఎన్ ఆటమ్స్ ఉన్నాయి. మరి క్యాపిటల్ ఎన్ ఆటమ్స్ ఉంటే ఏం చేయాలంటే దాంతో మల్టిప్లై చేయాలి. పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ కేబి ఇంటూ టీ. ఒక్క ఆటం ఉంటే ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఏం రాసే, ఒక్కొక్కసారి ఒక్క ఆటం 2 ఆటంలు కూడా అడుగుతారు, అందుకే చెప్తున్నా నేను. ఒకే ఆటం కానీ ఒకే మాలిక్యూల్ కానీ ఉంటే పివి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలంటే కేబి ఇంటూ టీ. యాక్చువల్లీ పివి ప్రపోర్షనల్ టు టీ కదా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అసలు? పివి ఈజ్ ప్రపోర్షనల్ టు టీ. పివి ప్రపోర్షనల్ టు టీ అయినప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ టీ. ఆ కాన్స్టెంటే బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంటే ఏ కాన్స్టెంట్ అనేది? బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. బోల్ట్జ్మన్స్ కాన్స్టెంట్. Boltzmann constant. So if you consider only 1 atom or 1 molecule, then product PV is equal to KB into T. And if you consider n atoms, it would be n KB into T. However, 1 mole అంటే ఏంటండి? 1 mole అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కదా. అవగాడ్రో అంటే ఎంత? 6 into 10⁻23 ఆటమ్స్ లేదా 10⁻23 మాలిక్యూల్స్. అవగాడ్రో 1 మోల్ అంటే 6 into 10⁻23 ఆటమ్స్ లేదా 6 into 10 మాలిక్యూల్స్. దెన్ హౌ మెనీ, లెట్స్ సే n moles is equal to n ఆటమ్స్. ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 mole అంటే ఇన్ని ఆటమ్స్ రా, మరి ఎన్ని మోల్స్ అంటే ఎన్ని ఆటమ్స్ అంటే దిస్ వన్. సో కెన్ ఐ రైట్ n is equal to n into na by 1. ఇక్కడ n ప్లేస్ లో PV is equal to క్యాపిటల్ N ప్లేస్ లో n into na by 1 into kb into t అని రాయొచ్చేమో చూడండి. ఇది ఎలా రాశాను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 1 mole కి అయితే na ఆటమ్స్ ఉంటాయి, మరి n moles కి ఎన్ని ఉంటాయి అంటే n ఉంటాయి. So if I divide these two, then the value of n will be equal to n into na by 1. So now the equations have turned into PV is equal to, ఎలా మారిపోయింది అది? PV is equal to n into na into kb. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏమైపోయిందంటే PV is equal to n into ఈ అవగాడ్రో నెంబర్ని kb తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది సార్ అంటే ఇదే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R.
ఇదే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఆర్ ఇఫ్ యూ మల్టిప్లై దీస్ టూ యూ విల్ గెట్ దిస్ ఓన్లీ. And hence you have PV is equal to nRT. And hence you have PV is equal to nRT. ఈ స్టెప్ అర్థమైందా లేదా చెప్పండి? ఈ స్టెప్ నేను రాసింది అర్థమైందా లేదా? 1 atom నుంచి స్టార్ట్ చేసినాం, n atoms తో వచ్చినాం, మళ్ళీ దాన్ని మోల్స్ లోకి మార్చినాం. అండ్ యూ ఆల్ నో n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్. ఇవన్నీ ఇంత కేర్ఫుల్ గా ఎందుకు చెప్తున్నా అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ప్రతిదీ ఇంపార్టెంట్, పాయింట్ టు పాయింట్ కన్ఫ్యూజ్ చేస్తే ట్రిక్స్ ఉంటాయి అందులో. అందుకే కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెరీ సింపుల్ అమ్మా, మాస్ ఆఫ్ గ్యాస్ బై మాలిక్యులర్ మాస్. మాస్ ఆఫ్ గ్యాస్ బై మాలిక్యులర్ మాస్ లేదా మోలార్ మాస్. మాస్ ఆఫ్ గ్యాస్ బై మోలార్ మాస్. ఓకే. అండ్ ద యూనిట్స్ ఆఫ్ ఆర్, ఆర్ కి యూనిట్స్ ఏంటంటే 8.314 జౌల్ పర్ మోల్ కెల్విన్. ఓకే, ఒక్కసారి ఇదంతా మళ్ళీ పిల్లలు అడుగుతున్నారు, ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి, కంటైనర్లో ఒకటే ఆటమ్ తీసుకున్నా లేదా ఒకటే మాలిక్యూల్ తీసుకున్నా దాని ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఏమవుతుందంటే పీవీ ఈజ్ ప్రపోర్షనల్ టు టీ, టెంపరేచర్ బాయిల్స్ లా అది పీవీ ప్రపోర్షనల్ టు టీ. ఒకటే మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏదైతే వస్తుందో అది కేబీ వస్తుంది. దాన్ని ఏమంటామంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఒకటే ఆటమ్ లేదా ఒకటే మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఇది విన్న తర్వాత మీకు క్లారిటీ, ఎంత క్లారిటీ రావాలంటే మీకు పేపర్ క్వశ్చన్లో ఏం చదివినా వెంటనే అర్థం అవ్వాలి. అసలు ఏం అడుగుతున్నారు, ఒక ఆటమ్ గురించి అడుగుతున్నారా, ఒక మోల్ గురించి అడుగుతున్నారా, ఒక మోలార్ గురించి అడుగుతున్నారా అనే క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ రావడానికే నేను ఇదంతా చెప్తున్నా. ఒకసారి మళ్ళీ చూడండి, నో ప్రాబ్లం. సో ఒకటే ఆటమ్ కానీ ఒకటే మాలిక్యూల్ కానీ తీసుకుంటే, సార్ ఆటమ్కి మాలిక్యూల్కి డిఫరెన్స్ ఏంటంటే హీలియం గ్యాస్ తీసుకుంటే ఒకే ఆటమ్ ఉంటుంది, నైట్రోజన్ గ్యాస్ తీసుకుంటే N2 ట్రిపుల్ బాండ్ ఉంటుంది కాబట్టి అది మాలిక్యూల్ అవుతుంది. సో ఈ రెండు ఒకటే, దానికి కేబీ అని రాసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ విచ్ ఈస్ 1.38 into 10⁻⁻23. హాయ్ కిరణ్ సార్. సో ఒకవేళ ఎన్ని ఆటమ్స్ తీసుకుంటే, క్యాపిటల్ ఎన్ అంటే నేను 100, 1000, లక్ష, కోట్లు ఇలా, ఓకే, ఇన్ని ఆటమ్స్ తీసుకున్నాను అనుకో, మల్టిప్లై అవుతుంది ప్రెషర్ ఇంటూ వాల్యూమ్, ఎన్ ఇంటూ కేబీ ఇంటూ టీ. ఇప్పుడు మనకు ఏం తెలుసు అంటే 1 మోల్ అంటే ఎన్ని ఆటమ్స్ కాబట్టి ఇందులో ఎన్ని మోల్స్ ఉంటాయంటే ఎన్ ఇంటూ ఎన్నే ఉంటాయి. 1 మోల్ అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కాబట్టి మరి ఇన్ని ఆటమ్స్లో ఎన్ని మోల్స్ ఉంటాయంటే ఎన్ ఇంటూ ఎన్నే ఉంటాయి. సింపుల్, ఎన్ ఇంటూ ఎన్ఏ బై 1. సో ఇప్పుడు ఈ ఎన్ఏని కేబీతో మల్టిప్లై చేస్తే అదొక కాన్స్టెంట్ కదా, అవగాడ్రో నెంబర్ కూడా కాన్స్టెంటే అండ్ కేబీ బోల్ట్జ్మాన్ కూడా కాన్స్టెంటే కాబట్టి వాళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే వస్తుంది. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. PV is equal to nRT. అందులో P అంటే ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్, V అంటే వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్ లేదా వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్, అండ్ N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద గ్యాస్, R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇప్పుడు ఓకేనా? రైట్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మాస్ బై మాలిక్యులర్ మాస్. దీన్ని బేసిక్గా మాస్ ఆఫ్ ద గ్యాస్ని స్మాల్ ఎంతో రాస్తారు, మాలిక్యులర్ మాస్ని క్యాపిటల్ ఎంతో రాస్తారు. తెలుసా తెలీదా ఇది? మాస్ ఆఫ్ ద గ్యాస్ని స్మాల్ ఎంతో రాస్తారు, మాలిక్యులర్ మాస్ని క్యాపిటల్ ఎంతో రాస్తారు. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను, మనం డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ అబౌట్ దట్. వాట్ ఈజ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్? వాట్ ఈజ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్? రియల్ అకౌంట్ మ్యాథ్స్ అది కూడా సారే, రెండు సారే. ఓకే, వాట్ ఈస్, ఇప్పుడు ఇక్కడ మీరు ఇచ్చే ఆన్సర్ని బట్టి మీకు క్లారిటీ వచ్చిందో లేదో నాకు తెలిసిపోద్ది. హైడ్రోజన్ గ్యాస్ మాస్ ఎంత? 269 వాచ్ చేస్తున్నారు, నాకు 269 రిప్లైస్ కావాలి. అందరివి నేను చూస్తా. హైడ్రోజన్ గ్యాస్ మాస్ ఎంత? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ యూనిట్స్తో పాటు చెప్పాలి. చాలా మంది 2 grams అంటున్నారు. నైట్రోజన్ గ్యాస్ మాస్ ఎంత అంటే 28 grams అంటారు మీరు, కరెక్టేనా? అండ్ ఆక్సిజన్ గ్యాస్ మాస్ ఎంత అంటే 32 grams అంటారు.
ఇవన్నీ మీరు 2 grams 32 grams 28 grams అని రాస్తున్నారు కదా, ఇది ఏ మాస్ నాన్న? ఏ మాస్? మాస్ ఆఫ్ 1 హైడ్రోజన్ 1 H2 లేకపోతే 6 × 10⁻23 హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క మాస్ అది? వెరీ గుడ్, 2.016. ఓకే, 2 AMU కాదు, ఇప్పుడు 2 AMU అనేది ఎవరైతే ఆన్సర్ ఇచ్చారో అది 2 హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క మాస్ ఇచ్చారు వాళ్ళు. ఎస్, 32 grams. ఎస్, గుడ్. ఇప్పుడు మీకు క్లారిటీ నేను ఇస్తాను చూడండి. ఐ విల్ గివ్ యూ క్లారిటీ నౌ. సి, H2 మాస్ ఎంత అంటే మనం 2 grams తీసుకుంటాం కదా, అది క్యాపిటల్ M. అదేంటి తెలుసా? 6 × 10⁻23 హైడ్రోజన్ ఆటమ్స్ యొక్క మాస్ అది. 6 × 10⁻20. This is 6 × 10⁻23 hydrogen atoms mass. అది ఇంపార్టెంట్. ఏఎంయు ఇప్పుడు అదే ఏఎంయులో కాకుండా నువ్వు గ్రామ్స్లో ఎందుకు రాస్తున్నావు? నువ్వు ఏఎంయు అనేది మనం జనరల్గా న్యూక్లియర్ ఫిజిక్స్లో రాస్తాం, బట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో గ్రామ్స్ అనే రాయాలి, ఏఎంయు అని రాయొద్దు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే మోలార్ మాస్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని కూడా చెప్పొద్దు, వెయిట్ అంటే ఎంజీ కదా. సరేలే, ఫిజిక్స్ వాళ్ళకి వెయిట్ అంటే ఎంజీ, బట్ కెమిస్ట్రీ వాళ్ళకి వెయిట్ అంటే గ్రామ్సే. మనం మాట్లాడేది మాస్ గురించే, డోంట్ వరీ అబౌట్ దట్. మాలిక్యులర్, అందుకే మాలిక్యులర్ మాస్ లేదా మోలార్ మాస్, మోల్ 1 mole 6 × 10⁻23. ఇప్పుడు ఇక్కడ N2 = 28 grams ఉంది కదా, 28 grams అనేది ఏంటి తెలుసా? 6 × 10⁻23 N2 మాలిక్యూల్స్ ఇవి. సారీ, 6 × 10⁻23 N2. కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా? 6 × 10⁻23 N2 మాలిక్యూల్స్. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, హౌ మెనీ ఆటమ్స్ ఇన్ 1 gram ఆఫ్ H2? నాకు చెప్పండి, హౌ మెనీ ఆటమ్స్ ఇన్ 1 gram ఆఫ్ H2? స్లోగా నేర్చుకోండి, పర్లేదు, కొన్ని క్లియర్గా నేర్చుకోండి. How many atoms in 1 gram of H2? How many atoms? A atoms, hydrogen atoms. How many hydrogen atoms in 1 gram of H2? చూడాలి ఎవరు చెప్తారు ఇది. 3 into Avogadro, 2 into Avogadro. How many atoms in 1 gram of H2? How many atoms in 1 gram of H2? Yes, నేను ఒక్కసారి చెప్తా చూడు. కొంచెం వేరే పేజ్లో వెళ్దాం మనం. క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ ఆటమ్స్ ఇన్ how many atoms of hydrogen? How many atoms of hydrogen in 1 gram of H2? 1 gram of H2 లో ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి అనేది క్వశ్చన్. నేను చెప్తా, మీకు తెలుసుగా 2 grams లో ఎన్ని H2 మాలిక్యూల్స్ ఉంటాయి? 6 × 10⁻23 H2 మాలిక్యూల్స్ ఉంటాయి. మరి 1 gram అంటే ఎన్ని ఉంటాయి సార్ అంటే 3 × 10⁻23 H2 మాలిక్యూల్స్ ఉంటాయి. కరెక్టే, ఇక్కడ వరకు చూడండి. 3 × 10⁻23 కాదు, 6 × 10⁻23 కరెక్ట్. చూసుకోండి ఒకసారి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, మీరు ఈజీగా ఆన్సర్ ఇవ్వచ్చు. హౌ మెనీ ఆటమ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ 1 gram ఆఫ్ H2? 2 grams ఆఫ్ H2లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? 1 gramలో ఎన్ని ఉంటాయి? సో 1 gramలో ఎన్ని ఉంటాయి? H2 మాలిక్యూల్స్ ఉంటాయి. H2 అంటే ఏంటి సార్?
హెచ్ హెచ్ కదా సార్ బాండ్. అంటే ఒక H2 మాలిక్యూల్లో 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి కదన్నా. ఒక H2 మాలిక్యూల్లో 2 హైడ్రోజన్ ఆటమ్స్ కదా. ఒక H2 మాలిక్యూల్లో 2 హైడ్రోజన్ ఆటమ్స్. మరి 3 × 10⁻23 H2 మాలిక్యూల్స్లో ఎన్ని ఉంటాయంటే 3 × 10⁻23 × 2 అంటే 6 × 10⁻23 హైడ్రోజన్ ఆటమ్స్ ఇస్ ది ఆన్సర్. చూసుకోండి ఒకసారి. నేను హౌ మెనీ ఆటమ్స్ ఆఫ్ హైడ్రోజన్ అడిగా, హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ H2 అని అడగలే. హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ H2 అయితే 3 × 10⁻23 అవుతుంది. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఇంకొక సింపుల్ క్వశ్చన్. మీథేన్ గ్యాస్ ఉంది, చాలా ఇది ఇంతకుముందు చాలాసార్లు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో పాత్ర అడిగారు. సో ఇన్ 16 grams of CH4, how many atoms are there? In 16 grams of CH4, how many atoms are there? In 16 grams of CH4, how many atoms are there? టక్కన వెంటనే ఆన్సర్ ఇవ్వాలి. In 16 grams of methane, how many atoms are there? No. 6 × 10⁻23 కూడా కాదు, మీరు రాంగ్. హౌ మెనీ ఆటమ్స్ అని అడిగాను నేను. వెరీ గుడ్ మహేశ్వరి గ్రాంధి, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చు. 64 రాంగ్. ఇందులో ఫస్ట్ 1 mole అంటే 1 mole ఆఫ్ CH4 చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి. 1 mole ఆఫ్ CH4 అంటే 6 × 10⁻23 ఆటమ్స్, లేదా సారీ 6 × 10⁻23 మాలిక్యూల్స్. 23 మాలిక్యూల్స్ అంటే ఎన్ని గ్రామ్స్? 16 గ్రామ్స్. 16 గ్రామ్స్. 5 × 6. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఒక మాలిక్యూల్లో కార్బన్ ప్లస్ 4 హైడ్రోజన్స్ అంటే టోటల్గా 5 ఆటమ్స్ ఉన్నాయి. ఒక మాలిక్యూల్లో కార్బన్ ప్లస్ 4 హైడ్రోజన్స్ 5 ఆటమ్స్ ఉన్నాయి. మరి 1 మోల్లో ఎన్ని ఉంటాయంటే 5 × 6 × 10⁻23 కదా. 30 × 10⁻23. 30 × 10⁻23. అందులో ఈ 30 × 10⁻23లో 6 × 10⁻23 ఏమో కార్బన్ ఆటమ్స్, 24 × 10⁻23 ఏమో హైడ్రోజన్ ఆటమ్స్. అవునా కదా? ఇందులో 24 × 10⁻23 ఏమో హైడ్రోజన్ ఆటమ్స్, 6 × 10⁻23 ఏమో కార్బన్ ఆటమ్స్. టోటల్గా కలిపి 30 × 10⁻23. నెంబర్ ఆఫ్ ఆటమ్స్, మోల్, మాలిక్యులర్ మాస్ ఐడియా వస్తుందా? 1 మోల్ మాస్నే మాలిక్యులర్ మాస్ అంటారు, లేదా మోలార్ మాస్ అంటారు. క్లియర్ ఇది? లాస్ట్ మీకోసం ఇంకొక క్వశ్చన్ అడుగుతా చూసుకోండి. హౌ మెనీ నైట్రోజన్ ఆటమ్స్? How many nitrogen atoms in 42 grams of N2?
రాంగ్ సార్, కార్బన్ ది 24 into 10^23. అరే బాబు, కార్బన్ మాస్ కాదురా బాబు, కార్బన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్. విరాట్, కార్బన్ ఆటమ్స్ 6 into 10^23 ఉన్నాయి. 6 into 10^23 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. హైడ్రోజన్ ఆటమ్స్ 4 ఉంటాయి ఒక్కో దాంట్లో, కాబట్టి 624 into 10^23 కరెక్టే. ఇది అది రాంగ్ కాదు. కార్బన్ది 24 into 10^23 ఎట్లుంటుంది చెప్పు నాకు విరాట్. నేను దాన్ని మాస్ అడగట్లే, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అడుగుతున్నా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ నైట్రోజన్ ఆటమ్స్ ఇన్ ఇది దిస్ వన్. సో ఒక్కసారి 42 grams అంటే 42ని 28తో డివైడ్ చేయాలి. ఎంత వస్తుంది? 14 3s 14 2s 3/2 into 6 into 10^23 N2 మాలిక్యూల్స్ ఉంటాయి. కానీ మనకు నైట్రోజన్ కాబట్టి ఒక్క మాలిక్యూల్లో 2 ఉంటాయి కాబట్టి 2 2 క్యాన్సిల్, 6 3s 18 into 10^23 N ఆటమ్స్. చాలా సింపుల్ ఇది. ఒక్కొక్కరు ఒక ఆన్సర్ ఇస్తున్నారు. మరి ఎయిటీన్ into 10^23 వెంకట్ సాయి 1.8066 అదైనా పర్లేదు, నో ప్రాబ్లం. ఎట్లయినా ఓకే. 84 ఉండవు. 18 ఎవరైతే ఆన్సర్ వచ్చిందో వాళ్ళు కరెక్ట్ అమ్మా. 1.8066 అయినా పర్లేదు, అది కూడా కరెక్టే. నేను 6.023 తీసుకోలే కదా, అందుకే అట్లా వచ్చింది. మీరు 6.023 తీసుకుంటే అది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు, చాలా సింపుల్. అది చిన్నపిల్లల క్వశ్చన్. నీకు ఇది అర్థం కాలేదంటే కష్టం నాన్న. చూడండి ఒకసారి. 84 into 10^23 తప్పు నాన్న. చాలా సింపుల్ రా, చాలా సింపుల్ రా. 28 grams లో 6 into 10^23 N2 మాలిక్యూల్స్ ఉంటాయి. యామిని 28 grams లో 6 into 10^23 ఉంటాయి. 28 grams లో 6 into 10^23 N2 మాలిక్యూల్స్ ఉంటాయి. మరి 42 grams లో N ఉంటాయి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 42 divided by 28 into 6 into 10^23 N2 మాలిక్యూల్స్. క్యాల్కులేషన్ చేయి. 14 1s 14 2s 14 3s. ఇవి 3 6 18/2. 18/2 అంటే ఎంత? 9 into 10^23 N2 మాలిక్యూల్స్. N2 అంటే ఏంటి? N ట్రిపుల్ బాండ్ N అంటే 2 నైట్రోజన్ ఆటమ్స్. ఒక్క N2లో 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. ఒక్క N2లో 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. మరి అలాగే ఇన్ని N2లో ఎన్ని నైట్రోజన్ ఆటమ్స్ అంటే దీన్ని 2తో మల్టిప్లై సరిపోయింది. 2 into 9 into 10^23 18 into 10^23 నైట్రోజన్ ఆటమ్స్. నేను అడిగింది నైట్రోజన్ ఆటమ్స్. ఇదైనా అర్థమైందా లేదా సురేష్? చాలా సింపుల్ రా పిల్లలు. మీరు కొంచెం ఇలాంటి వాటిల్లో పర్ఫెక్ట్ ఉండాలిరా. ఓకేనా? ఇది ఇవన్నీ బేసిక్స్ కదా నాన్న. సర్లేండి, మీకు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడైనా అర్థమైందా లేదా చెప్పండి నాకు. మనకు ఒక 10 నిమిషాలు వేస్ట్ అయినా పర్లేదు, మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా కానీ. ఓకేనా యామిని? ఓకేనా? రైట్, నైస్, ఓకే, పర్ఫెక్ట్, గుడ్, రైట్.
కన్ఫ్యూజన్ బట్ ఆల్ సెట్. నైస్, నో ప్రాబ్లం. ఇంకొక క్వశ్చన్ ఇస్తా, మీరు దానికి ఆన్సర్ చేయాలి. మళ్ళీ చేస్తేనే మీకు అర్థమైనట్టు నాకు అర్థమైంది. మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు, కానీ దీనికి ఆన్సర్ ఇవ్వండి ఈసారి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్, హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్, నేను అడిగేది హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్ ఇన్ 4 grams of O2. ఏం తొందరపడొద్దు, క్లియర్గా ఆన్సర్ ఇవ్వండి మీరు, తొందర ఏమొద్దు. 28 ఎలా వచ్చింది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్, ఎస్ 28 ఈజ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నైట్రోజన్, మీకు తెలుసు అనుకున్నది. హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్ ఇన్ 4 grams of O2. టేక్ యువర్ టైం, మీరు టైం తీసుకొని చిల్డ్గా రిలాక్స్గా ఆన్సర్ ఇవ్వండి. ముందు ఆక్సిజన్ మాలిక్యులర్ మాస్ ఎంత, ఇక్కడ బ్రాకెట్లో రాస్తా, నేను బ్రాకెట్లో రాస్తా. 32 grams ఈజ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ O2. తొందర ఏం పడొద్దు. ఇప్పుడు చూడు, ముందు ఎన్ని మోల్స్ ఇవి, నంబర్ ఆఫ్ మోల్స్ అంటే మాస్ బై మాలిక్యులర్ మాస్. చూడు ఒకసారి, మాస్ ఇస్ 4 grams, మాలిక్యులర్ మాస్ ఇస్ 32. 1 4 8 32. 1/8 into 6 into 10 power 23 ఉన్నాయి. 1/8 into 6 into 10 power 23 ఉన్నాయి. ఏంటవి O2, కానీ నాకు O కావాలి కాబట్టి 2తో మల్టిప్లై చేస్తున్నా. ఓకేనా మీకు? ఇవేమో O2, 1/8 into 6 into 10 power 23 O2 ఉన్నాయి. నాకు O కావాలి కాబట్టి ఇంటూ 2 మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుందంటే 2 4s 8, లేదా 2 4s 8, 6/4. 6/4 into 10 power 23. 6/4 అంటే 4 1s 4, 4 5s 20. 1.5 into 10 power 23 ఆక్సిజన్ ఆటమ్స్. ఎంతమందికి 1.5 వచ్చింది? పర్ఫెక్ట్. 1.5 ఎవరికైతే వచ్చిందో పర్ఫెక్ట్. 3/2 అన్నా 1.5 అన్నా ఒకటే. వెరీ గుడ్, రైస్. ఇప్పుడు అర్థమైపోయిందిగా, ప్రాబ్లం లేదుగా. ఇంత చిన్న విషయాన్ని ఇంత మనం సాగతీయాల్సి వచ్చింది. ఎనీవేస్, నో ప్రాబ్లం. రైట్. సో విల్ గెట్ బ్యాక్ ఇన్ టు దిస్ వన్. ఒక్కసారి చూడండి అమ్మా, మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చదువుదాం, దాని తర్వాత వేరే దాంట్లోకి వెళ్ళిపోదాం. 1.5 ఇస్ కరెక్ట్. గుడ్. JEE ఆస్పిరెంట్ నువ్వు చేస్తావు ఆబ్వియస్లీ, నాకు తెలుసు. రైట్. సో వీడియోలో ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళు వెంటనే మళ్ళీ లైక్ చేసేయాలి. సో ఇప్పుడు మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీడ్స్ ఏంటంటే ఒకసారి చూడండి. మ్యాక్స్వెల్ ఏం చేసిందంటే ఒక కంటైనర్ తీసుకున్నాడు. ఒక కంటైనర్ తీసుకొని అందులో గ్యాస్ మాలిక్యూల్స్ని పెట్టేశాడు. ఇవన్నీ గ్యాస్ మాలిక్యూల్స్ రా. ఇవన్నీ గ్యాస్ మాలిక్యూల్స్ కూడా ఎలా వెళ్తున్నాయి అంటే ర్యాండమ్ మోషన్లో వెళ్తున్నాయి నాన్న. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అని ఎలా వెళ్తున్నాయండి? ర్యాండమ్ మోషన్లో. ఒకటి ఇటు, ఇంకోటి ఇటు, ఇది ఇలా వెళ్తున్నాయి. ర్యాండమ్గా వెళ్తున్నాయి. గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని ఎలా ఉన్నాయి? ఓకే సార్, ఫిజిక్స్ వెరీ డిఫికల్ట్. నో, ఫిజిక్స్ ఈజ్ ఓన్లీ వెరీ ఈజీ, బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఈజీ. ఎవరైతే డిఫికల్ట్ సరే, ఇప్పుడు నువ్వు ఫిజిక్స్ డిఫికల్ట్ అనుకున్నా కూడా ఎవరైతే డిఫికల్ట్వి చేస్తారో వాళ్ళే టాప్ లెవెల్లో ఉంటారు. ఈజీవి చేసుకుంటే ఎట్లా? ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ చేద్దాం. ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అంతా నేను డిరైవ్ చేస్తాను. నో ప్రాబ్లం అబౌట్ దాట్. ఇది మ్యాక్స్వెల్స్ లా. ఒకసారి చూడండి, దీనికి
పెద్ద ఇంపార్టెన్స్ లేకపోయినా ఒక్కసారి చదువుకుంటే బెటర్ అనమాట. చూడండి ఈడేమంటాడంటే, సార్ ఈ ఒక్కొక్క గ్యాస్ మాలిక్యూల్, సపోజ్ ఇందులో ఒక 500 గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకో, లేదా 500 గ్యాస్ మాలిక్యూల్స్, 500 గ్యాస్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ వాట్ ఎవర్, 500 గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఓకే, 500 గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆల్ 500 గ్యాస్ మాలిక్యూల్స్ విల్ హ్యావ్ సేమ్ వెలాసిటీ అంటే కాదు, వాటన్నిటికీ సేమ్ వెలాసిటీ ఉండదు. ఎందుకు సార్ అంటే అవి ఒక దాంట్లో కొలైడ్ అయితే కాబట్టి వెలాసిటీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది, మొమెంటం ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. కొలిజన్లో ఎనర్జీ లాస్ ఏమి ఉండదు, కానీ మొమెంటం ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వెలాసిటీస్ కూడా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో అన్నిటికీ సేమ్ వెలాసిటీ ఉండదు. ఒకదానికి V1 ఉంటే ఇంకో దానికి V2 ఉంటుంది, ఇంకో దానికి V3 ఉంటుంది, ఇంకో దానికి V4 ఉంటుంది. అలా 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 V500 వరకు ఒక్కో దానికి ఒక్కో వెలాసిటీ ఉంటుంది. కొన్నిటికి సేమ్ వెలాసిటీ కూడా ఉండొచ్చు. ఓకే, కిషోర్ ముందు స్లైడ్ ఉంది. అరే బాబు నాకు తెలుసు ముందు స్లైడ్ ఉందని, నా తర్వాత చెప్తాను. నేను నీకు అన్ని చెప్పాలిగా, అంతే నేను చెప్తాగా. ఓకే, సో V1, V2, V3, V4, V5 అలా సో ఆన్ అప్ టు V500 వరకు ఉంది. ఓకే, RMS ముందు అయిపోతే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తున్నా ముందు నేను. అయితే ఇలా డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, విల్ ట్రై టు క్యాలిక్యులేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్స్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెలాసిటీస్. ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే dN/dV అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ వెలాసిటీ V. dN/dV అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ వెలాసిటీ V, dN/dV వర్సెస్ వెలాసిటీ గ్రాఫ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకే, ఈ 1 ఏదైతే ఉంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడండి. ఆ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్స్ లో ఫస్ట్ దేమో యావరేజ్ స్పీడ్. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ యావరేజ్ స్పీడ్ అంటే, యావరేజ్ అనగానే చాలా ఇంపార్టెంట్. యావరేజ్ అనగానే చాలా ఈజీ. అదేంటంటే వాట్ ఈజ్ యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ అంటే A+B+C/3 కాబట్టి ఇక్కడ నీకు n ఉంటే అన్ని వెలాసిటీస్ అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వెలాసిటీస్ చేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. సో యావరేజ్ స్పీడ్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అరిథమెటిక్ మీన్ అంటే యావరేజ్ అంటే అన్ని యాడ్ చేయాలి, డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేసేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. ఆ యావరేజ్ వెలాసిటీ ఎంత ఉంటుందంటే √8 kBT/m ఉంటుంది. ఇది నేను డిరైవ్ చేస్తా, భయపడద్దు, ఇది నేను డిరైవ్ చేస్తా. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ దట్, ఐ విల్ డిరైవ్ ఆల్ ఆఫ్ దిస్. ఇది కాదు, నేను ఈ మూడిట్లో ఏదో ఒకటి డిరైవ్ చేస్తే అందులోంచి మిగతా మనం రాయొచ్చు. ఇది మాత్రం గ్రాఫ్ నుంచి వస్తుంది. సో ఒకసారి చూడండి, దిస్ ఈజ్ హౌ ది యావరేజ్ ఇస్ క్యాలిక్యులేటెడ్. యావరేజ్ అంటే అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ చేయాలి. నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే రూట్ మీన్ స్క్వేర్. ఒకసారి మీరు ఆల్టర్నేటింగ్ కరెంట్ అబ్జర్వ్ చేయండి. ఆల్టర్నేటింగ్ కరెంట్లో మనకి యావరేజ్ కరెంట్ ఉంటుంది, ఐ యావరేజ్ ఉంటుంది, RMS కరెంట్ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది, యావరేజ్ ఉంటుంది, పీక్ వాల్యూ ఉంటుంది, RMS వాల్యూ. ఇలా చాలా వాల్యూస్ ఎందుకు ఉంటాయి దానికంటే అది ఒక కాన్స్టెంట్ కాదు కాబట్టి. డైరెక్ట్ కరెంట్ DC అనుకో ఒకటే వాల్యూ ఉంటుంది, ఆల్టర్నేటింగ్ కరెంట్కి చాలా వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ కూడా వెలాసిటీకి చాలా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే యావరేజ్ కనుక్కుంటాం, ఎట్ ద సేమ్ టైం RMS కనుక్కుంటాం. ఇంకా ఇంకోటి మనం ఏం కనుక్కుంటాం అంటే చాలా ఇంపార్టెంట్, అది మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ కి ఏదైతే వెలాసిటీ ఉంటుందో దాన్ని మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అంటారు. ఓకేనా, ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ కి ఏదైతే వెలాసిటీ ఉంటుందో దాన్ని ఏమంటారు పిల్లలు? మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అంటారు. అంటే ఇప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ కి 3 వెలాసిటీస్ ఉన్నాయి. ఒకటి యావరేజ్ వెలాసిటీ, ఒకటి RMS వెలాసిటీ, ఇంకొకటి మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. సో RMS వెలాసిటీ ఎలా కనుక్కోవాలంటే రూట్ మీన్ స్క్వేర్డ్. అంటే ముందు స్క్వేర్ కి మీన్ కనుక్కొని, అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికి మీన్ కనుక్కున్నాం? V1 + V2 + V3/Vn × n డివైడెడ్ బై n చేస్తే నీకు యావరేజ్ వచ్చింది. ఇక్కడ స్క్వేర్ కి యావరేజ్ చేయాలి అంటే మీన్ ఆఫ్ స్క్వేర్, దానికి మళ్ళీ ఏం పెట్టాలి? రూట్. సో రూట్ మీన్ స్క్వేర్డ్ ఈస్ కాల్డ్ RMS వెలాసిటీ. సో అది ఏమవుతుందంటే VRMS √3RT/m లేదా √3 kBT/m అవుతుంది.
ఇది మనం డిరైవ్ చేద్దాం, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ నెక్స్ట్ ఇంకా మోస్ట్ ప్రాబుల్ వచ్చేసి 2 kBTM ఉంటుంది. సో ఇలా గ్యాస్ మాలిక్యూల్స్కి 3 types ఆఫ్ వెలాసిటీస్ ఉంటాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 అనేది ఏదైతే ఉందో ఆ 3 ఇది ఆర్ఎంఎస్ వెలాసిటీ అనమాట. 3 అనేది ఏదైతే ఉందో అది ఏంటన్నది ఆర్ఎంఎస్ వెలాసిటీ. ఈ 0.3 అనేది ఆర్ఎంఎస్ వెలాసిటీ అండ్ 0.2 ఈజ్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఇక్కడ 1 ఏదైతే ఉందో ఒకసారి మీరు 1 అబ్జర్వ్ చేస్తే చాలా ఎక్కువ మాలిక్యూల్స్కి ఆ వెలాసిటీ ఉంది. ఈ హైట్ ఎక్కువ ఉందంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నట్టే. చాలా ఎక్కువ మాలిక్యూల్స్కి ఆ వెలాసిటీ ఉంది. సార్ పీవైక్యూస్ రేపు టుమారో రేపంతా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మీద పీవైక్యూస్ మామూలుగా ఉండదు, అసలు మామూలుగా ఉండదు. మొత్తం పీవైక్యూస్, మొత్తం 2 గంటలు 1 గంటన్నర మొత్తం పీవైక్యూస్ చెప్తా. మొత్తం పీవైక్యూస్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్కి సంబంధించిన పీవైక్యూస్ అన్ని రేపు. ఓకే, సో యా మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అంటే ఎక్కువ గ్యాస్ మాలిక్యూల్స్కి ఏ వెలాసిటీ ఉంటుందో అది, దాని తర్వాత యావరేజ్ వెలాసిటీ, దాని తర్వాత ఆర్ఎంఎస్ వెలాసిటీ. సో యాక్చువల్గా వాల్యూస్ చూసినట్లయితే ఆర్ఎంఎస్ వెలాసిటీయే చాలా తక్కువ వాల్యూ ఉంటుంది, బట్ అది ఎక్కువ మాలిక్యూల్స్కి ఉంటుంది. అది తక్కువ మాలిక్యూల్స్కి ఉంటుంది కానీ దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఎస్, క్రాష్ కోర్స్ అంటే నేనే అసలు చాలా స్లోగా చెప్తున్నా. బేసిక్ మ్యాథ్స్ ఒక 1 hour వీడియో చేస్తారా చూద్దాం. దానికి టైం దొరకాలి కదా ముందు. దీనికే మనకు టైం అసలు చాలా, నా టైం గురించి మీరు వింటే చాలా బాధపడతారు మీరు. నేను పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి 11 వరకు, మధ్యలో ఒక 2-3 గంటలు ఏదో గ్యాప్ ఉంటుంది, చెప్తానే ఉంటా పాఠాలు, చెప్పి గొంతు పోతుంది. అయినా కానీ లాస్ట్ క్లాస్ యూట్యూబ్లో మీరు లేకపోయినా ఇంత ఉత్సాహంగా చెప్తున్నా నేను. మరి మీరు వినడానికి ఏమైంది? పొద్దున్న నుంచి చెప్పి right. So this one, who now will derive the pressure of ideal gas in a container. So ready Amiru? Okay, pressure of ideal gas in container. Sir, Avengers series lo sorry ఎందుకమ్మా, ఈ అవెంజర్ సిరీస్ లో ప్రీవియస్ లో చాప్టర్ ఫస్ట్ నుంచి చేస్తారా, అది లాస్ట్ లో చేస్తా. ఓకే, థమ్స్అప్ బాటిల్ ఏమైందంటే వద్దులే ఇక, ఎందుకు మళ్ళీ దాన్ని ఎండోర్స్ చేసినట్టు ఉంటుందని ఇది. రైట్, మీకు హీరో రోల్ కన్ఫర్మా? ఓకే, థ్యాంక్ యూ ప్రియా డైరెక్టర్. ఎస్, ప్రెషర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఇన్ కంటైనర్. చూద్దాం పిల్లలు, ముందు కంటైనర్ తీసుకుందాం. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, కేర్ఫుల్గా. నేను ఒక్కొక్క పాయింట్ నేను ఇది మళ్ళీ రిపీట్ చేయను. ఐఎమ్ నాట్ గోన్ రిపీట్ దిస్ వన్స్ అగైన్. చూడండి, ఇది ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్. ఇది రిపీట్ నేను మళ్ళీ చేయను, అందుకే కేర్ఫుల్గా వినండి. ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్. నవీన్ సార్ క్లాస్ లేదు అని నేను రాగానే 9 o'clock ఆ టైంలోనే నవీన్ సార్కి గొంతు బాగాలేదు, క్లాస్ చెప్పట్లేదని స్టార్టింగ్లోనే చెప్పిన. ఏం వినకుండా ఏదేదో అడుగుతారు ఎందుకు. ఇందులో ఒక గ్యాస్ మాలిక్యూల్ తీసుకున్నారు ఆ పిల్లలు. ఇందులో ఒక గ్యాస్ మాలిక్యూల్, నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు రాసుకున్నా పర్లేదు. ఓకే, క్లాస్ ఎప్పటి వరకు నాకు తెలీదు, ఇది అయిపోగానే ఆపేస్తాను నేను క్లాస్, లేదా ఇప్పుడు ఆపేమన్నా ఆపేస్తా, పర్లేదు, నాకు ఏ ఇబ్బంది లేదు. అంటే క్లాస్ ఎప్పటి వరకు తెలిస్తే కానీ వినరా మీరు? ఎస్, ఇక్కడ ఒక గ్యాస్ మాలిక్యూల్ ఉంది. చాలా గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, యాక్చువల్ చాలా గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి, కానీ ఒకటి నేను కన్సిడర్ చేసిన. ఇక్కడ రాసుకుంటున్నా చూడు, స్మాల్ ఎం. నేను చాలా స్లోగా చెప్తా, మీరు ఫాలో అయిపోవాలి. చాలా స్లోగా చెప్తా, మీరు ఫాలో అయిపోవడం. ఓకేనా? ఎస్, స్మాల్ ఎం అంటే మాస్ ఆఫ్
1 molecule. ఇలాంటివి నీకు n molecules ఉన్నాయి. n is equal to total number of molecules. టోటల్ గా ఎన్ని ఉన్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. స్మాల్ m అంటే మాస్ ఆఫ్ మాలిక్యూల్. ఓకే, n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇప్పుడు వాట్ ఈజ్ మాస్ ఆఫ్ టోటల్ గ్యాస్? మాస్ ఆఫ్ గ్యాస్, will it be m into n? Okay, రైట్. చూడండి ఒకసారి, m అంటే మాస్ ఆఫ్ 1 మాలిక్యూల్, n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. మాస్ ఆఫ్ గ్యాస్ ఏమవుతుందంటే mn అవుతుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇది ర్యాండమ్ గా v అనే వెలాసిటీతో వెళ్తుంది. ఇటు ఒక v అనే వెలాసిటీతో వెళ్తుంది. ఓకే, v అనే వెలాసిటీతో వెళ్తుంది. దీన్ని 3 కాంపోనెంట్స్ చేస్తా. vx along x axis, vz along z axis and vy along y axis. ఆ వెలాసిటీని 3 కాంపోనెంట్స్ చేసి నేనేమంటానంటే ఇలా రాసుకోవచ్చేమో. చూడండి, విఎక్స్ వివై విజెడ్ 3 సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కెన్ ఐ రైట్ విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్ ప్లస్ విజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ అని రాయొచ్చా? సార్ ఇలా ఎందుకు రాస్తున్నారంటే, ఏముందిరా బాబు, వెలాసిటీ వెక్టర్ అంటే vx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy ఇంటూ జే క్యాప్ ప్లస్ vz ఇంటూ కే క్యాప్ కదా. వెలాసిటీ వెక్టర్ అంటే vx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy ఇంటూ జే క్యాప్ ప్లస్ vz ఇంటూ కే క్యాప్. కాబట్టి దీని మ్యాగ్నిట్యూడ్ కావాలంటే √vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్ అయింది, అదే v స్క్వేర్. సో వాట్ ఈజ్ యాక్చువల్ వెలాసిటీ ఆఫ్ గ్యాస్ అంటే v, 1 మాలిక్యూల్ ఎంత అంటే v, దాన్ని 3 డైరెక్షన్స్ లో డిఫైన్ చేసా. ఇప్పుడు నేనేమంటా అంటే vx ఇజ్ ఈక్వల్ టు vy ఇజ్ ఈక్వల్ టు vz అవ్వాల్సిందే. vx ఇజ్ ఈక్వల్ టు vy ఇజ్ ఈక్వల్ టు vz అవ్వాల్సిందే. ఎందుకు సార్ x y z మూడిట్లో సేమ్ ఉండాలంటే, అలా కాకుండా ఉంటే ఏమవుద్దంటే ఒక డైరెక్షన్లో ఎక్కువ ప్రెషర్ ఉండి ఇంకో డైరెక్షన్లో తక్కువ ప్రెషర్ ఉంటుంది. అది జరగదు. కంటైనర్ ఉన్నప్పుడు అన్ని డైరెక్షన్స్లో సేమ్ ప్రెషర్ ఉంటుంది. ప్రెషర్ అంటే ఏ వాల్ మీదైనా ఎగ్జర్ట్ చేసే ప్రెషర్, అంతేగాని పైకి ఎక్కువ ప్రెషర్, పక్కకి ఎక్కువ ప్రెషర్, ముందుకు ఎక్కువ ప్రెషర్ ఉండదు. సేమ్ ప్రెషర్ ఉంటుంది. అలా ఉండాలంటే సేమ్ వెలాసిటీస్ ఉండాలి, విఎక్స్ వివై విజెడ్. సో కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే వి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు విఎక్స్ అయినా వివై అయినా విజెడ్ అయినా ఒకటే కాబట్టి విఎక్స్ స్క్వేర్ ప్లస్ విఎక్స్ స్క్వేర్ ప్లస్ విఎక్స్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. 3vx స్క్వేర్ లేదా 3vy స్క్వేర్ లేదా 3vz స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే అప్పుడు నీకు విఎక్స్ స్క్వేర్ వాల్యూ అయినా విజెడ్ స్క్వేర్ వాల్యూ అయినా ఒకటే వస్తుంది. విఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై 3 లేదా వివై స్క్వేర్ అయినా కూడా వి స్క్వేర్ బై 3 లేదా విజెడ్ స్క్వేర్ అయినా కూడా వి స్క్వేర్ బై 3 వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైందో లేదో చూసుకోండి ఒకసారి. ఇక్కడ వరకు అర్థమైందో లేదో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ నుంచి మళ్ళీ చాలా ఉన్నాయి అందులో మాలిక్యూల్స్. నేను మాత్రం అందులో ఒకటే మాలిక్యూల్ తీసుకున్నా. ఆ ఒకటే మాలిక్యూల్ యొక్క మాస్ ఎంత అంటే స్మాల్ m. దాని v అనే వెలాసిటీతో వెళ్తుంది. దాన్ని 3 కాంపోనెంట్స్ చేశా, విఎక్స్ వివై విజెడ్. విఎక్స్ వివై విజెడ్ 3 సేమ్ అనుకున్నా కాబట్టి విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్ ప్లస్ విజెడ్ స్క్వేర్ ఏం రాసా అంటే వి స్క్వేర్ రాసా ఫ్రమ్ వెక్టర్. తర్వాత ఇది వచ్చింది, దీన్ని పక్కన పెట్టే. ఇప్పుడు నాకు ప్రెషర్ కావాలంటే ఎలా చేయాలి? ఫోర్స్ బై ఏరియా చేయాలంటే నేను తీసుకున్న కంటైనర్ ఏదైతే ఉందో ఇది క్యూబిక్ కంటైనర్. దీని లెంత్ L, బ్రెడ్త్ L, హైట్ కూడా L.
బ్రెడ్త్ ఎల్, లెంత్ ఎల్, హైట్ కూడా ఎల్. సార్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ నీట్ స్టూడెంట్స్? పర్ఫెక్ట్లీ యూస్ఫుల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఒకసారి చూడు పిల్లలు. ప్రెషర్ ఈజ్ డ్యూ టు దేని వల్ల ప్రెషర్? డ్యూ టు collision of gas with walls of container. Due to collision of gas with walls of container. So container తో సార్ v స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్ ఎలా వచ్చిందో అర్థం కాలేదా? ఏ క్లాస్ బాబు నువ్వు? 9th 8th? అది వెక్టర్. ఇక్కడ v బార్ ఇస్ ఈక్వల్ టు vx ఇంటూ i క్యాప్ ప్లస్ vy ఇంటూ j క్యాప్ ప్లస్ vz ఇంటూ k క్యాప్ ఉంది. ఇప్పుడు 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ 4k క్యాప్ ఉంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఏం రాస్తావు నాన్న? వెలాసిటీ v స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ రావా? అలాగే అది ఓకే, నో ప్రాబ్లం. సో ప్రెషర్ అనేది దేని వల్ల వస్తుందంటే, ప్రెషర్ అనేది ఈ మాలిక్యూల్స్ వాల్స్తో కొలైడ్ అవ్వడం వల్లే వస్తుంది. వాల్స్తో కొలైడ్ అవ్వడం వల్లే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ గ్యాస్ మాలిక్యూల్ ఇక్కడ ఒక వాల్ తీసుకుంటా. వాల్ ఆఫ్ ద కంటైనర్, ఇది కంటైనర్ వాల్. ఈ గ్యాస్ మాలిక్యూల్ వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఈ కంటైనర్ వాల్తో కొలైడ్ అయింది. కొలైడ్ అయిన తర్వాత పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి సి డోంట్ డూ దట్. ఐమ్ జస్ట్ సేయింగ్. అండర్స్టూడా? ఓకే రంగసాయినా? ఓకే రైట్ ఫైన్. నీకు డౌట్ ఉంటే అడుగు, తప్పేం లేదు. ఓకే రైట్. జెహోవా రఫా అలా ఒక్కరిని ఎగతాలు చేయవద్దు. ముందు ఆ కామెంట్ తీసేయండి. 6th క్లాస్ వద్దు, ఎన్నొద్దు. రైట్. రానిది రాదని అడిగాను అంతే, తప్పే ఉంది అందులో. క్లియర్? రైట్. సో ఇప్పుడు ఈ మాలిక్యూల్ ఏమైందంటే, ఈ మాలిక్యూల్ వచ్చేసి నేను ఇప్పుడు √vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ అర్థం కావాలంటే మీ స్కూల్లో వాళ్ళు మిమ్మల్ని ద్రోహం చేశారు, మీ కాలేజ్ వాళ్ళు. కనీసం ఇది కూడా చెప్పలేదు. మీ కాలేజ్ వాళ్ళు ద్రోహం చేశారు మీకు, అది. సో ఇప్పుడు ఈ మాలిక్యూల్ వెళ్ళేసి దీంతో హిట్ అయితే, vx అనే వెలాసిటీతో హిట్ అయితే అది కొలైడ్ అయ్యి మైనకి -vx అనే వెలాసిటీతో వచ్చేస్తుంది. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి ఇది ఏమవుద్దంటే చేంజ్ ఇన్ మొమెంటం ΔPx, చేంజ్ ఇన్ మొమెంటం కనుక్కుంటున్నా. చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం, అంటే vx మైనస్ ఆఫ్ మైనస్ ex. ఇది ఏమవుద్దంటే 2mvx అవుద్ది. చేంజ్ ఇన్ మొమెంటం 2mvx. ఓకే, చేంజ్ ఇన్ మొమెంటం 2mvx. సో ఎందుకు చేస్తున్నారు ఇదంతా సార్ అంటే, ఫోర్స్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ లీనియర్ మొమెంటం కాబట్టి ΔP/ΔT. ఎలాంగ్ x యాక్సిస్ ఉంటే ఇక్కడ కూడా ఎలాంగ్ x యాక్సిస్ తీసుకోవాలి. సో ఫోర్స్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లీనియర్ మొమెంటం కాబట్టి నేను ఏం చేసిన అంటే ΔP/ΔT చేసా. P అంటే చేంజ్ ఇన్ మొమెంటం, కొలైడ్ అయిన తర్వాత డైరెక్షన్ మారిద్ది కాబట్టి 2mvx. ΔT అంటే టైం టేకెన్ బిట్వీన్ 2 కొలిజన్స్. ఇక్కడ కొలిజన్ జరిగిన తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా తిరిగి వస్తుంది కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి L, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి L కాబట్టి టైం టేకెన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 2L/Vx. టైం టేకెన్ విల్ బి ఈక్వల్ టు 2L/Vx. ఒక్కసారి మళ్ళీ చూడండి. ఎస్, ఇక్కడ నుంచి గ్యాస్ మాలిక్యూల్ స్టార్ట్ అయిందిరా పిల్లలు, ఇలా వెళ్ళి దీంతో కొలైడ్ అయింది, మళ్ళీ ఇలా వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళింది. అంటే టోటల్గా ఈ వాల్తో కొలైడ్ కావాలంటే ఎంత టైం పట్టిద్ది అంటే ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రావాలి, అంటే టోటల్ 2L డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. ఎంత టైం పడుతుందంటే 2L/Vx. సో ΔT ఈజ్ ఈక్వల్ టు 2L/Vx. అప్పుడు ఫోర్స్ ఆన్ వన్ వాల్ ఎంత అవుతుందంటే Fx ఈజ్ ఈక్వల్ టు ΔPx ఎంత అంటే 2mvx డివైడెడ్ బై ΔT ఎంత అంటే
2L by Vx. So that will give you Vx పైకి వెళ్ళిపోతే 2 cancel అయిపోద్ది. Then you will get mVx square by L. This is the force. మరి ప్రెషర్ కావాలంటే ఏం చేయాలంటే ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా కాబట్టి దీన్ని ఏరియాతో డివైడ్ చేయాలి. వాల్ ఏరియా ఎంత అంటే లెంత్ ఇంటూ లెంత్ ఎల్ స్క్వేర్ కాబట్టి యూ కెన్ డివైడ్ విత్ ఏరియా ఆఫ్ ద వాల్ mVx square by L into L square. Then what is the value of L into L square? L cube కాబట్టి ప్రెషర్ ఎంత అవుతుందంటే mVx square by L cube. And if you look at this clearly, L cube is nothing but the volume of that cylinder. Volume of the cube. So volume of the cube place లో L cube రాయొచ్చు కాబట్టి ఇదేమవుతుందంటే mVx square by L cube. So what is the pressure due to one molecule ఎంత అంటే mVx square by ఇక్కడ రాస్తున్నా pressure due to one molecule ఎంత అంటే mVx square divided by L cube. This is due to how many molecules? Due to one molecule. Pressure due to one molecule. మరి మన దగ్గర n molecules ఉన్నాయి కాబట్టి అప్పుడు total pressure is equal to n into m Vx square divided by L cube due to whole gas లేదా due to entire gas molecules, complete gas molecules. ఇది చూసుకోండి ఒకసారి. ఒకటే గ్యాస్ మాలిక్యూల్ తీసుకున్నా v అనే వెలాసిటీతో వెళ్తుందని అస్యూమ్ చేసుకున్నా దానికి 3 కాంపోనెంట్స్ చేసా ఒక కాంపోనెంట్ ఎలా బిహేవియర్ వస్తుందో మిగతా కాంపోనెంట్స్ అదే బిహేవియర్ వస్తుంది. ఫోర్స్ కావాలంటే చేంజ్ ఇన్ మొమెంటం కావాలి. సో దెన్ యూ విల్ గెట్ ద ప్రెషర్. సో దిస్ ఈస్ ప్రెషర్ డ్యూ టు ఎంటైర్ గ్యాస్. ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు రాస్తున్నా ఒకసారి నేను చూడండి. ప్రెషర్ డ్యూ టు ఎంటైర్ గ్యాస్ ఏం రాసా అంటే n ఇంటూ m ఇంటూ Vx స్క్వేర్ని పిల్లలు ఒకసారి చూడండి. Vx స్క్వేర్ని v స్క్వేర్ బై 3 రాసుకోవచ్చుగా పిల్లలు. v స్క్వేర్ బై 3 రాస్తే ఇది v స్క్వేర్ బై 3 అవుద్ది. L క్యూబ్ అంటే వాల్యూమ్ కాబట్టి v అవుద్ది. ఇది మనకు వచ్చింది. P ఈజ్ ఈక్వల్ టు nmv స్క్వేర్ బై 3v. Vx అంటే అకార్డింగ్ టు x యాక్సిస్. ఎస్ ఓకే. పిల్లలు ఇక్కడ వరకు ఓకేనా మీకు? ఇప్పుడు నాన్న ఒకసారి చెప్పండి, విఆర్ఎంఎస్ అంటే ఏంటన్న? విఆర్ఎంఎస్ అంటే ఏంటి? విఆర్ఎంఎస్ స్క్వేర్ అంటే v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఇక్కడ రాద్దాం. విఆర్ఎంఎస్ స్క్వేర్ అంటే సిగ్మా వి స్క్వేర్ బై ఎన్. డెరివేషన్ మొత్తం గుర్తుపెట్టుకోవాలా? అస్సలు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను కరెక్షన్ చేస్తాను. దీన్ని చూడండి. ఇది ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్సేగా. నేనేమంటా అంటే అన్ని గ్యాస్ మాలిక్యూల్స్కి సేమ్ వెలాసిటీ ఉండదుగా. కానీ మాస్ మాత్రం సేమ్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే మాస్ ఇలా రాసేసి దిస్ ఈస్ డ్యూ టు ఎన్. సో నేనేం చేద్దామంటే ఎం ఇంటూ సిగ్మాని యాడ్ చేద్దాం.
ఇక్కడే రాసిస్తున్నా చూడు, m ఇంటూ సిగ్మా వి స్క్వేర్, m ఇంటూ సిగ్మా వి స్క్వేర్. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ నుంచి ఇది ఎలా వచ్చిందో అర్థమైందా? ఇక్కడ నుంచి ఇది ఎలా వచ్చిందో అర్థమైందా? ఎస్, గుడ్ గుడ్. సో నౌ సిగ్మా వి స్క్వేర్ ప్లస్ ఏం రాసుకోవచ్చు అంటే n ఇంటూ విఆర్ఎంఎస్ స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి ఇది ఏమవుతుందంటే n ఇంటూ m ఇంటూ విఆర్ఎంఎస్ స్క్వేర్ డివైడెడ్ బై 3 ఇంటూ వాల్యూమ్. n ఇంటూ m అంటే టోటల్ మాస్ ఆఫ్ ద గ్యాస్ కాబట్టి, టోటల్ మాస్ ఆఫ్ ద గ్యాస్ కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు, నేను రాస్తుంది చూడు, p ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ ఆఫ్ ద గ్యాస్, మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇంటూ VRMS square divided by 3V. This is the actual formula for pressure. ఇంకొకటి, మాస్ బై వాల్యూమ్ అంటే ఏంటో చెప్పండి. మాస్ బై వాల్యూమ్ అంటే ఏంటో చెప్పండి. డెన్సిటీ అయినా మాస్ బై వాల్యూమ్ అంటే? మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ కాబట్టి ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు, ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు 1/3 rho into VRMS square. 1/3 into rho into VRMS square. ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. హౌ మెనీ క్లాసెస్ విల్ యూ టేక్ టు కంప్లీట్ దిస్ చాప్టర్? రేపటితో అయిపోద్ది, రేపటితో అయిపోద్ది. నౌ యూ ఆల్సో హ్యావ్, ఈ వీని లెఫ్ట్కి తీసుకెళ్తే PV ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇంటూ మాస్ ఆఫ్ గ్యాస్ ఇంటూ VRMS స్క్వేర్. ఇలా కూడా రాసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏది గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఏదన్నా ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ మూడిట్లో ఏది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఈజీ, ఇది ఈజీ. ఇంకా అవ్వలేదు, ఒక్కసారి look at this now. Now మనకి ఏమొచ్చిందంటే PV is equal to మాస్ ఆఫ్ ద గ్యాస్ ని స్మాల్ m రాస్తున్నారా? PV is equal to మాస్ ఆఫ్ ద గ్యాస్ ని స్మాల్ m అని రాస్తున్నా. ఓకేనా? ఇంతకు ముందు స్మాల్ m అంటే మాలిక్యులర్, 1 మాలిక్యూల్ అనుకున్నా. ఇప్పుడు 1 మాలిక్యూల్ కాదు, ఆ స్లైడ్ అయిపోయింది కాబట్టి నేను కొంచెం ఈజీగా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ మాస్ ఆఫ్ గ్యాస్, మాస్ ఆఫ్ గ్యాస్. సో ఇంటూ VRMS square divided by 3. ఇలా రాసుకుందాం. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ ఒకసారి చూడు. ఇక్కడ we also know that PV is equal to nRT గా. PV is equal to nRT అని తెలుసా తెలీదా? PV equal to nRT అని తెలుసు కాబట్టి PV ప్లేస్లో ఏం రాస్తున్నా అంటే nRT is equal to m into VRMS square divided by 3. టుడే KTG కంప్లీట్ చేస్తా, పక్కా చేస్తా, అయిపోయింది. అసలు ఏం లేదు, ఇంకా మిగిలిన ఏం లేదు. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మాస్ బై మాలిక్యులర్ మాస్ కాబట్టి m/m వస్తుంది. ఇక్కడ R కూడా వస్తుంది, ఇక్కడ T కూడా వస్తుంది. దిస్ ఈజ్ m ఇంటూ VRMS స్క్వేర్ బై 3. స్మాల్ m క్యాన్సిల్ అన్న. VRMS స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది అంటే, ఈ 3 అటు వెళ్ళిపోతే 3RT/m వస్తుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ RMS వెలాసిటీ లేదా RMS స్పీడ్ అంటే √3RT/m. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఇది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లోనే చాలా చాలా ఇంపార్టెంట్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లోనే చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఇది ఒక్కటి చాలు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కి. దీంతోనే అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు, దీంతోనే అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు, దీంతోనే అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇప్పుడు నీకు టోటల్గా 3 వెలాసిటీస్ ఉన్నాయి. RMS వెలాసిటీ ఏంటంటే రూట్ ఆఫ్ 3RT/1, 3RT/m. లేదా యావరేజ్ వెలాసిటీ అంటే
యావరేజ్ వెలాసిటీ అంటే రూట్ ఆఫ్ 8RT/πm. అండ్ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఎంత అంటే రూట్ ఆఫ్ 2RT/m. ఇందులో ఏది పెద్దది సార్ అంటే ఇందులో విఆర్ఎంఎస్ ఇస్ గ్రేటర్ దెన్ వి యావరేజ్. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇది ఒక్కసారి మీరు షార్ట్ కట్ ట్రిక్ చూసుకోండి. ఇక్కడ ఆర్, ఇక్కడ ఏ, ఇక్కడ ఎం, ఆర్ఏఎం, ర్యామ్, ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవచ్చు. సో యూ కెన్ సింప్లీ రైట్ విఆర్ఎంఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ VA average and that is greater than V most probable. మిగతా రెండు డెరివేషన్స్ యాక్చువల్లీ గ్రాఫ్ నుంచి వస్తాయి, మనకు అది అవసరం లేదు. ఒకసారి లాస్ట్ స్లైడ్ ఒకసారి మళ్ళీ చూడండి. PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mnv² కదా, 1/3 mv² కాబట్టి మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇక్కడ టోటల్గా రాసేసాను నేను v². ఇందులో నుంచి మా PV ఈజ్ ఈక్వల్ టు nRT కాబట్టి nRT రాస్తే n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, మాస్ బై మాలిక్యులర్ మాస్, మాస్ క్యాన్సిల్, 3 అట్ వచ్చేసింది √3RT/m. దట్స్ ఇట్, సింపుల్. ఆర్ఏఎం ర్యామ్ రా, రీడ్ నీ ఇష్టం, నువ్వు ఏదనుకుంటే అదనుకో. ఎంపీ అంటే మోస్ట్ ప్రాబబుల్. ఇదేమో యావరేజ్. ఇది రూట్ మీన్ స్క్వేర్. దీన్ని ఇంకా చాలా వేస్లో రాసుకోవచ్చు, కావాలంటే చాలా వేస్లో రాసుకోవచ్చు. ఎలా అంటే ఆల్సో ఇప్పుడు నీకు ఇక్కడ పివి అంటే ఎన్ఆర్టి, ఓకే అమ్మా, ఫైన్. P ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు N అంటే ఏంటి, మాస్ బై మాలిక్యులర్ మాసేగా. అవును సార్, మాస్ బై మాలిక్యులర్ మాసే. ఈ క్యాపిటల్ M ఈ దీని అంటే కిందికి పంపి, దేన్ని ఈ వాల్యూమ్ని కిందికి పంపిస్తే మాస్ బై వాల్యూమ్ ఏదైతే ఉందో అది డెన్సిటీ అయింది. ఇక్కడ RT/m ఉంటుంది. సో మాస్ బై వాల్యూమ్ డెన్సిటీ కాబట్టి ప్రెషర్ P బై మాస్ బై వాల్యూమ్ డెన్సిటీ ρ కాబట్టి ఎక్కడైతే RT/m ఉందో అక్కడ P/ρ కూడా రాసుకోవచ్చు. RT/m ఉందో అక్కడ P/ρ కూడా రాసుకోవచ్చు. రాస్తే ఏమవుద్దంటే RT/m ప్లస్లో P/ రాస్తే విఆర్ఎంఎస్ వాల్యూ నీకు √3RT/m కాకుండా √3P/ρ కూడా అవుతుంది. అండ్ V యావరేజ్ వచ్చేసి √8RT/πm కాకుండా √8P/πρ అవుతుంది. అండ్ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఏమవుతుందంటే రూట్ ఆఫ్ 2P/ρ అవుతుంది. ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే జస్ట్ RT/m ప్లేస్లో P/ρ కూడా రాసుకోవచ్చు. అసలు ఈ ఒక్క ఫార్ములా చాలండి. ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే అసలు ఈ లెసన్కి సరిపోతుందండి. ఈ చాప్టర్కి ఇది ఒక్కటి సరిపోతుందండి. ఈ చాప్టర్కి ఇది ఒక్కటి చాలండి. ఈ 3 నేర్చుకోండి ఈరోజు. ఈ 3 మీరు ఫార్ములా 4 సార్లు 10 సార్లు రాసుకోండి, చాలు, అంతే చాలు. ఇక అంతకంటే ఎక్కువ ఏం అవసరంలా. ఈ ఫార్ములానే 3-4 సార్లు రాసుకొని చాలు, ఏం కాదు. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. ఇందులో నుంచి కైనెటిక్ ఎనర్జీ ఎలా కనుక్కోవాలి సార్? కైనెటిక్ ఎనర్జీ అంటే యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ, మీన్ కైనెటిక్ ఎనర్జీ, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఎలా కనుక్కోవాలంటే 12m VRMS², ఇలా కనుక్కోవాలి. 12m VRMS². ఇప్పుడు సార్ మాకు ఆల్రెడీ VRMS² అంటే తెలుసు సార్, √3RT/m కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే 3RT/m అవుతుంది. మరి మాస్ బై మాలిక్యులర్ మాస్ అంటే నెంబర్ ఆఫ్ మోల్సే కాబట్టి వాట్ ఈస్ ది యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అంటే దిస్ విల్ గివ్ యూ 3/2 nRT. చాలా చాలా ఇంపార్టెంట్, 3/2 KT, 3/2 nRT.
3/2 kT అనేది kinetic energy of 1. Also, this can be written as 2/3 times of kinetic energy is equal to PV. So if you observe clearly, can I write kinetic energy is proportional to temperature? This is kinetic interpretation of temperature. This is kinetic interpretation of temperature. Kinetic interpretation of temperature. ఓకేనా పిల్లలు? సో ఈరోజు చెప్పిన క్లాసు ఒక్కసారి మళ్ళీ మీరు చూసుకోండి. రేపు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఒక్కసారి నేను ఒక 5-10 minutes ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగతా PYQs నేను రేపు చేస్తాను. ఓకేనా? సో ఎవ్రీడే క్లాస్ సేమ్ టైంకి ఉంటుంది, 10:30 వరకు ఉంటుంది. ఈరోజు కొంచెం తొందరగా స్టార్ట్ చేసిన కాబట్టి తొందరగా ఎండ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ క్రాష్ కోర్స్ని ఈరోజు ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేసి విన్నారో అలాగే రేపు కూడా వినాలి. రేపు మనం PYQs చేస్తాం. పిల్లలు ఏంటంటే ఓన్లీ PYQs వచ్చి విని వెళ్ళిపోతున్నారు, కాన్సెప్ట్స్ వినకపోతే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. కాన్సెప్ట్స్ ఎంత క్లియర్గా వింటే PYQs కూడా అంతే క్లియర్గా వస్తాయి. ఓకేనా? ఈ 3 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. PDF నేను పంపిస్తాను, చూడండి. అందరు వీడియోని లైక్ చేయండి, చేయని వాళ్ళు ఉంటే చేయండి. సో సాటిస్ఫైడా? ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. సో that's it for today. See you tomorrow at the same time. Until then, take care. Have a nice night. Bye.